శంకరాచార్యుల వారికి నమస్కారం చేస్తూ. థ్యాంక్ యూ. జగద్గురు శంకరాచార్యుల వారికి నమస్కారం చేస్తూ, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని నమస్కారం చేస్తూ, వారిద్దరిని గుర్తు చేసిన తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి పంతులు గారిని నమస్కారం చేస్తూ, మనము కుండలిని తంత్రంలోకి వెళ్ళాము. బిందువు చూసిన వాళ్ళు ఆదిశంకరాచార్యులు కాబట్టి వారు సౌందర్యలహరి ప్రత్యేకంగా రాశారు. వారు అమ్మవారిని సంపూర్ణంగా దర్శించారు. అమ్మవారిని ఎలా దర్శించారు అంటే సంపూర్ణ విశ్వంలో దర్శించారు. మనందరూ చాలా మంది నాకు కలలో అమ్మవారు కనపడ్డారు, ఆ నాకు దర్శనం ఇచ్చారు, ఆ ఆశీర్వాదాలు ఇచ్చారు, నేను కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నాను. ఇది మన లెవెల్. కానీ ఆయన లెవెల్ ఏంటంటే మొత్తము భగవత్ స్వరూపంగా గుర్తు చేసిన మొత్తం కంప్లీట్ యూనివర్స్, విజిబుల్ యూనివర్స్ అంతా అణువులోనూ అమ్మవారు ఉన్నారు, బ్రహ్మాండంలోనూ అమ్మవారు ఉన్నారు, మనలో కూడా అమ్మవారు ఉన్నారు అని దర్శించి దాని ప్రకారంగా ద్వైతాద్వైత సిద్ధాంతాలు, విశిష్టాద్వైత సిద్ధాంతాలకి ఆయన ఒక రకమైన ఇంపెటస్ ఇచ్చారు, ఒక రకమైన స్టార్టప్ ఇచ్చారన్నమాట, మొదలు పెట్టారు. ఆయన ప్రతిపాదించిన తర్వాత ద్వైతమని, అద్వైతమని, విశిష్టాద్వైతమని రకరకాలైన ఆ థీరీస్ తయారైనాయి. అయితే ఏంటంటే థీరీస్ అంటే అవన్నీ వాళ్ళ ప్రకారం దర్శించినవి, దర్శించినవే వాళ్ళు చెప్పారు. అందరిది కరెక్టే. మనకి అది ఎప్పుడు నమ్మకం కలుగుతుంది అంటే మనము కూడా అదే లెవెల్లో చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు పెరియవారు అంటారు, శ్రీ 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 జగద్గురు శంకరాచార్యుల వారిని కూడా మనం నమస్కారం చేసుకొని, అయ్యా మేము అధ్యయనం చేస్తున్నాం, మీకు వచ్చిన అనుభూతి కూడా మాకు వచ్చేటట్టుగా ప్రసాదించు, మా జీవితాన్ని తరింపజేయి, అమ్మవారికి అది మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము అనేది ఒక రికమెండేషన్ ఇవ్వు అని ఎప్పుడైతే మనము ఆ వీరికి నమస్కారం చేసుకుంటామో వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రపంచంలో నా కష్టాలు తీర్చు, నా బ్యాంక్ ప్రాబ్లమ్స్ తీర్చు, నా లోన్స్ తీర్చు, నా పిల్లల పెళ్లిళ్ళు అయ్యేటట్టు చూడు, ఇలా అడిగేవాళ్ళు తప్పితే అమ్మవారిని దర్శించడానికి మాకు కూడా, మమ్మల్ని కూడా అర్హత పెంచు అని అడిగేవాళ్ళు తక్కువ ఉంటారు. అసలు అమ్మవారి దర్శనం జరిగి అమ్మవారి మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఏమి ఉండవు. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది గనక దొరికితే ఇవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతుంటాయి. ఇవి జరగకూడదు, జరగద్దు, అడగకూడదు అని కాదు, అడగాలి. అడగడంలో తప్పు లేదు, అడుగుతూ ఉండాలి. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కానీ మెయిన్ కాన్సన్ట్రేషన్, మన జన్మకి యొక్క కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండాలి. అక్కడ ఉన్నందువలన మనకి అన్ని రకాలైన, అదే కామధేనువుగా వస్తుంది, కల్పతరువుగా వస్తుంది, పరుశువేదిగా వస్తుంది. తలుచుకున్న పనులన్నీ జరిగిపోతాయి. ఎప్పుడు మనకి ఎంత అవసరమో అంత దొరుకుతుంది. మనకి ఎంత అవసరమో అంత ఉంచుకొని మిగతాది మనం దానం చేస్తున్నప్పుడు ఇంకా 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 ఇస్తుంది. ఆనెస్ట్ గా మనం పుణ్యం కోసం కాదు, ఎదుటివారి కష్టాన్ని తీర్చడానికి మనం దానం చేయాలి అనే ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందనుకోండి, కర్ణుడి యొక్క తత్వం అది. అతనేదో గొప్పవాడిని నిరూపించుకోవడానికి ఎప్పుడు దానం చేయలే. ఎదుటివారి కష్టాన్ని నేను తొలగించగలను. ఆఖరికి యుద్ధ రంగంలో కూడా కృష్ణుడు బ్రాహ్మణ రూపంలో, ఇంద్రుడు కృష్ణుడు బ్రాహ్మణ రూపంలో, సూర్యుడు వస్తే వజ్ర కవచాలు తీసిస్తాడు. అడగంగానే తీసిస్తాడు. అంటే ఎదుటివాడు అడిగాడు, అంత పెద్ద విప్రుడు వేషంలో వచ్చిన ఆ మహా వ్యక్తి అడిగాడు, అతనికి ఏదో అవసరం ఉంటుంది. నేను రేపు వెళ్ళిపోతున్నాను, ఇంకా నాకు వీటితో అవసరం ఉండదు. అతనికి అవసరం ఉంటుందేమో, మనం మామూలుగా మనకు అవసరం ఉన్నా అవ్వకపోయినా, అమ్మో ఇంత కాస్ట్లీది మనం ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా ఉంటుంది. వాడేసినవి, చిరిగిపోయినవి, ఇవన్నీ మనము
ఆ, వాళ్ళకి ఇస్తున్నాం. ఈ రోజుల్లో అవి కూడా వాళ్ళు తీసుకోవట్లేదు, గమనించారో లేదో. వాళ్ళకి అన్ని రకాలైన గవర్నమెంట్ మనీ అది ఇస్తుంది, వాళ్ళు మంచి బట్టలే కట్టుకుంటున్నారు. మనం ఏదైనా వాడేసినవి చినిగిపోయినవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి ఇంకొకరికి అమ్ముకుంటున్నారు స్క్రాప్ కింద. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడైనా మనం దానం చేసేటప్పుడు కొంచెం ఆలోచించి మంచిది, మంచి క్వాలిటీ ఇస్తే బాగుంటుంది. అది దిస్ ఈజ్ ఆల్ క్యారెక్టర్ వీ హ్యావ్ టు డెవలప్ ఫర్ ది సాధన. ఈ ఆధ్యాత్మిక సాధనకి ఒక రకమైన క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలి. సరే, కుండలిని తంత్రాలు స్టార్ట్ చేశాం కాబట్టి మనం లాస్ట్ టైం మనము కులామృతైక రసిక శ్రీ కులామృతైక రసికాయ నమః అనే ఆ, ఒక మంత్రము చాలాసేపు చెప్పుకున్నాము. ఇప్పుడు కుల సంకేత పాలిని శ్రీ కుల సంకేత పాలిని నమః అది కూడా కొంత చెప్పుకున్నాము. కుండలిని అంటే దాన్ని జాగ్రత్తగా జాగృత పరిచే పద్ధతి తెలియాలి. కేవలం గురు శిక్షణలో జరగాలి. అలా వెళ్తున్నప్పుడు ఆ సంకేతాలు ఉంటాయి, ఆ సంకేతాలు తెలుసుకుంటూ జాగ్రత్తగా అంచెలంచెలుగా వెళ్తుండాలి. లాస్ట్ టైం ఒక క్వశ్చన్ వచ్చింది, అసలు ఎలా చేయాలి అనేది. మనము సకల సమర్థ సద్గురు స్పర్శలో మనం మూలాధారంలో ఓంకారం అలా చెప్పుకుంటూ వెళ్తాము. అయితే మనకి మూలాధారంలో ఎన్ని పెటల్స్ ఉన్నాయి, ఆ పువ్వుకి యొక్క పెటల్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, తర్వాత 6 ఉన్నాయి, ఆ తర్వాత 10 ఉన్నాయి. ఈ వీటికి సంబంధించిన అక్షరాలు, ఆ పెటల్స్ మీద అక్షరాలు ఉంటాయి. ఆ మూలాధారంలో దేవి దేవత ప్రజ్ఞలు ఉంటాయి. అవి తెలుసుకోవాలి. ఆ కలర్స్ ఉంటాయి, ఆ కలర్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీరు ఒక్కసారి అవన్నీ తలుచుకోండి. మూలాధారంలో ఒక 5 మినిట్స్, ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉండి, మూలాధారంలో 4 రెక్కల పువ్వు ఉన్నది, దాని మీద అక్షరాలు ఉన్నవి, యారా లావా, అక్కడ ఉన్న శక్తులు ఇవి అని తలుచుకొని మళ్ళీ ఒకసారి స్వాధిష్టానం దగ్గరికి వెళ్ళి అదన్నీ చూసి బట్టి కొట్టడమే. అవి మీకు షేర్ చేస్తాను నేను, అవి ఏమేమి ఉన్నాయి అనేది. ముందు మననం చేసుకోవాలి, వాటిని బాగా మననం చేసుకొని తర్వాత మూలాధారం నుంచి స్వాధిష్టానము, మణిపూరక చక్రము, అనాహత చక్రం ఒకసారి సహస్రారం దాకా వెళ్ళి మళ్ళీ ఒకసారి కిందకు వస్తే చాలు. కుండలిని జాగరణ చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయము. అది గురు ఓ, శిక్షణలో జరగాలి. కానీ ఎంతూజియాస్టిక్ గా మీరు ఉండాలి అనుకుంటే ఒకసారి ఒక రౌండ్ చేసుకోవచ్చు. ఇక సకల సమర్థ సద్గురు స్పర్శ ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. సకల సమర్థ సద్గురు స్పర్శ 21 సార్లు ఓంకారం రోజుకు ఒకసారి సరిపోతుంది. ఇక మౌనంగా 10 మినిట్స్ 15 మినిట్స్ ఉండే లోపల అబ్జర్వ్ చేసుకునేది కూడా ఓ రోజుకు ఒకసారి సరిపోతుంది. ఇన్ని ఇవన్నీ మనకి కుండల్ని జాగరణ వైపు తీసుకెళ్తాయి, ఖచ్చితంగా తీసుకెళ్తాయి. ఆ తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం, మనము ఈ తరగతులు కానీ ఈ సెషన్స్ కానీ వీటన్నిటికీ కారణం ఏంటంటే మీ అందరిలో ఆ దివ్యత్వము ప్రకాశం చెంది మీరు కూడా అమ్మవారికి సహాయకురాలిగా గాయత్రి మంత్ర ప్రచారం చేస్తూ, లలితా సహస్రనామ ప్రచారం చేస్తూ, అందరూ చేసుకునేటట్టుగా చేసుకుంటూ స్వాధ్యాయము, సత్సంగము, సేవ, సాధన వీటిలో మీరు కూడా మీలో కూడా అమ్మవారి యొక్క ప్రజ్ఞ ప్రవేశించి మీరు కూడా ఆ భగవంతుడి యొక్క సేవలోకి ఆ, రావాలని ఈ ప్రయత్నం. మేము గత 6-7 సంవత్సరాలుగా ఈ వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తూ ఎంతో మందికి గైడెన్స్ ఇచ్చి ఉన్నాం. ఆ గైడెన్స్ వల్ల వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంత ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలని యాక్షన్ లో పెట్టడానికి ఒక పుష్ కావాలి, అంతే. నేను చేసింది ఏం లేదు. గురువు గారు గురువు గారు కొన్ని ఆలోచనలు వాళ్ళలో పెట్టి ఉంచారు. ఆ ఆలోచనలు ఏంటో తెలుసుకుని వాటిని ఒక పుష్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేశాను. సక్సెస్ఫుల్ గా చాలా మంది వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు తెలుసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగే మీరు ఏ ఏ పరిధిలో ఉన్నారో, ఎక్కడున్నారో సత్సంగాలు నిర్వహించుకోండి. మీకు తెలిసిన విషయాలు డిస్కస్ చేసుకోండి, స్వాధ్యాయం చేసుకోండి.
సామూహిక సాధన చేసుకోండి. ప్రపంచ శాంతి కోసము యజ్ఞము చేయండి, యజ్ఞం నేర్చుకోండి. మనకి తెలిసిన ఈ భగవతత్వం అందరికీ తెలియాలని ఆనెస్ట్ గా కోరుకోండి. కులాంగన, శ్రీ కులాంగనాయై నమః. ఈ కులమునందు తిరిగే అంగన ఎవరో ఆవిడే కులాంగన. కులామృత కులామృతైక రసిక అన్నప్పుడు సంప్రదాయమే కులము, ఆచారమే కులం అని చెప్పుకున్నాం. మనం కులము అంటే ఏంటి? ఏదైతే ఈ షట్చక్రాలు ఉన్నాయో ఇవి కులము అని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మన కులము అంటే అది క్యాస్ట్, క్రీడు అలా కాదు. అవి జాగ్రత్తగా పాటించేలా గురు రూపంలో అమ్మవారే చూసుకుంటూ అనుగ్రహిస్తోంది కనుక కుల సంకేత పాలిని. కులము అనగా కుండలిని పరంగా కూడా చెప్పుకోవాలి. కులాంగన, లోకంలో కులాంగన అంటే కులస్త్రీ. కులస్త్రీ అంటే సంప్రదాయబద్ధురాలైన పతివ్రత అంతే తప్పితే కులస్త్రీ అంటే అదేదో వేరే సాంప్రదాయంగా ఉండే వాళ్ళు ఎవరైనా అంటే మన మన పూర్వీకులు ఇచ్చిన ఆచార వ్యవహారాలన్నీ వాళ్ళు చక్కగా పాటిస్తారనుకోండి, కులస్త్రీ అంటాం. అలాగే ఆచార వ్యవహారాలన్నీ చక్కగా పాటిస్తున్నాడు అనుకోండి, మంచి ఒక ఒక మంచి వ్యక్తి అనుకుంటాం మగవాళ్ళని. అలాగే కులాంగన ఈవిడ కూడా రహస్య విద్య అని చెప్తూ కులాంగన నామానికి అద్భుతమైన అర్థం చెప్తున్నారు. ఈ అద్భుతమైన అర్థం ఏంటో మనం చూద్దాం. అన్యాస్తు సకల విద్య ప్రకట గణిక ఇవ. ఎందుకు అన్మ్యూట్ చేస్తారు? ఎందుకు అన్మ్యూట్ చేస్తారు? అన్యాస్తు సకల విద్య ప్రకట గణిక ఇవ. ఇయంతు శాంభవి విద్య గుప్త కులవధూరివ. ఈ కులాంగన ఒక రాజవీధుల్లో హంస నడకతో చాలా హోయలుగా తిరుగుతోంది. కులాంగ నైషాప్యద రాజవీధికి ప్రవిశ్య సంకేత గృహాంతరేషు. కొన్ని గృహాల్లోకి వెళ్లి వారు ఇచ్చే పండు ఫలం పుచ్చుకొని బొట్టు పెట్టించుకొని వస్తుంటుంది. ఆ గృహాల సంకేతాలు ఆవిడికే తెలుసు. కులాంగన ఒక రాజవీధిలోకి వెళ్లి ప్రవిశ్య సంకేత గృహాంతరే అనే ఆవిడ ఇంటికి వెళ్తుంది కదా. ఇది ఎందుకు ఇలా చెప్తున్నారో జాగ్రత్తగా వినండి. ఈ కులాంగన అనే ఒక ఆవిడ ఇంటింటికి వెళ్తుంది, పండు ఫలం పుచ్చుకొని బొట్టు పెట్టించుకొని వస్తూ ఉంటుంది. ఏ ఇంటికి వెళ్ళాలో ఆవిడకి తెలుసు. విశ్రమ్య విశ్రమ్య పరేణ పుంస సంగమ్య సంగమ్య రసం ప్రసూత. చింతామణి స్తవంలో నుంచి తీశాడు. ఒక్కొక్క సంకేత గృహంలోకి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. అర్థమై ఉంటుంది మీకు ఈ పాటికి. అక్కడి నుండి అలా బయలుదేరుతూ ఆఖరికి వాళ్ళ ఆయన ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ స్థిరపడుతుందిట. వాళ్ళ ఆయన ఉన్న గ్రహం అంటే ఏంటండి? బ్రహ్మరంధ్రము. ఆవిడ బయలుదేరి వెళ్ళిన వీధి ఏంటండి? సుషుమ్న. ఎడా పింగళ సుషుమ్న. ఈ ఒక్కో ఇంట్లో విశ్రాంతి అనగా ఒక్కొక్క చక్రం వద్దకు వెళ్ళి విశ్రమిస్తూ ఉంటుంది. అక్కడ కొంతకాలం ఉంటుంది. అక్కడ ఒక స్థితి వస్తుంది. అక్కడి నుండి పైకి అలా అలా వెళ్తుంది. ఈవిడ కులాంగన. సో కుండలిని ఏదైతే మూలాధారంలోంచి బయలుదేరుతుందో, మూలాధారంలో కొన్ని సంవత్సరాలు ఉంటుంది. మనం యాక్టివేట్ చేసే వరకు అది కదలదు. ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తామో ఆవిడ కదులుతుందిట. కదిలేటప్పుడు ఏం చేస్తుంది? అక్కడి నుంచి కదులుతూ స్వాధిష్టాన చక్రం అనే ఒక గృహంలోకి వెళ్తుంది. అక్కడ కూడా కొన్ని రోజులు ఉండి వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి వాళ్ళ చేత కట్టు బుట్టు చీర అన్ని పెట్టించుకొని మణిపూరక చక్రం అనే గృహంలోకి వెళ్తుందిట. అక్కడ ఆ ఇంట్లో కూడా కొన్ని రోజులు ఉండి, కొంతసేపు ఉండో కొన్ని రోజులు ఉండో వాళ్ళ చేత బొట్టు కాటుగా బొట్టు తర్వాత పండు ఫలము పుచ్చుకొని ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ బయలుదేరుతుంది. అలా మూలాధార చక్రం నుంచి అనాహత చక్రంకి వచ్చి అక్కడ కొన్ని రోజులు కొంతసేపు ఆగి తర్వాత విశుద్ధి చక్రం కంఠస్థానంలోని విశుద్ధి చక్రం దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతసేపు లేదు కొన్ని రోజులు ఆగి అక్కడ వాళ్ళ చేత పండు ఫలము పుచ్చుకొని బొట్టు పెట్టించుకొని ఆజ్ఞాచక్రంకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు కొంతసేపు ఆగి అక్కడ వాళ్ళ చేత కూడా ఆ గృహంలో ఉన్న వాళ్ళ చేత కూడా పండు ఫలము బొట్టు పెట్టించుకొని చివరికి బ్రహ్మరంధ్రం చేరుకుంటుంది. బ్రహ్మరంధ్రం ఏంటి? తన సొంత ఇల్లు, వాళ్ళ ఆయన ఇల్లు. అంటే ఆడపిల్లలు మనం ఎలా ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే ఇంటి నుంచి బయలుదేరుతారు. బయలుదేరి మెల్లగా
ఆ మనకి పెళ్లి కుదురుస్తాం. పెళ్లి కుదిర్చిన తర్వాత ఏం చేస్తారు? కొంతకాలం ముహూర్తం వస్తుంది, తర్వాత కాస్త వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్షిప్ అవుతుంది, తర్వాత పెళ్లి జరుగుతుంది. పెళ్లిలో ఉండే తంత్రం అంతా కుండలిని తంత్రమే. పెళ్లి, మనం వివాహ సంస్కారం అనేది అంతా కుండలిని తంత్రమే. ఆ తర్వాత మెల్లగా వెళ్ళి ఓ పుట్టిన వాళ్ళ మెట్టినింటికి వెళ్తుంది, అంటే భర్త ఇంటికి వెళ్తుంది. ఏదైతే ప్రతి స్త్రీ పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళే ఈ ప్రయాణం ఏదైతే ఉన్నదో, ఇదంతా కుండలిని తంత్రంగా మనం అర్థం చేసుకోవచ్చు. దాన్నే మనము మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు వెళ్ళే ఈ జర్నీ ఉంది చూసారా, సుషుమ్న నాడి ద్వారా ఇడా పింగళ నుంచి చూసుకుంటూ సుషుమ్న నాడి ద్వారా వెళ్తాము. ది జర్నీ ఈస్ కాల్డ్ కులాంగన. అంటే ఆ కుండలిని జర్నీ, ద ఇన్నర్ పిలిగ్రిమేజ్ అంటారు. సో ఇలా మనం ఒక్కొక్క చక్రం దగ్గర వెళ్ళడమే అర్థం చేసుకోవాలి. సంప్రదాయము, సదాచారం పాటిస్తూ బిడియము, లజ్జ కలిగి రహస్యంగా ఉండే విద్య కనుక అమ్మవారి విద్య కులాంగన. అంటే ఇప్పుడు దీనికి మనకి ఆ, ఒక స్త్రీ యొక్క జీవితానికి ఎందుకు కంపేర్ చేస్తున్నారు అంటే, చక్కగా మన వాళ్ళంతా సంప్రదాయంగా అందరూ ఉంటారు కాబట్టి, అలాగే ఈ సాధన కూడా సంప్రదాయంగా చెయ్యాలి అని కంపేర్ చేశారు. ఇక రెండవది, కులం నందు సంచరిస్తూ అంగనలా ప్రయాణం చేస్తూ నడుస్తోంది కనుక కులాంగన అన్నారు. మంత్ర జపం చేసేటప్పుడు ఎలా చేయాలో చూడండి. మంత్ర జపం చేసేటప్పుడు ఊపిరితో కలిపి చేస్తుంటారు. స్థూల రూపాన్ని ధ్యానించి మంత్రాన్ని ఉపాసిస్తూ కుండలితో సమన్వయం చేయాలి. ఇలా క్రమంగా మరొక స్థితిలోకి వెళ్ళాలి. కుండలిని స్వరూపాన్ని వివరిస్తూ పరబ్రహ్మమును జీవుడు రెండు విధములుగా చేరతాడని చెప్పారు. పరబ్రహ్మము గురించి ఉపాస్య బ్రహ్మము, జ్ఞేయ బ్రహ్మము అని రెండు వ్యవహారాలు ఉన్నాయి. దీనినే సగుణ నిర్గుణ బ్రహ్మ అని వ్యవహారం. సగుణ బ్రహ్మమునే గలరు. నిర్గుణ బ్రహ్మను ఉపాసించడం సాధ్యం కాదు. ఇక్కడ సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము అంటే, ఇప్పుడు సగుణ బ్రహ్మము అంటే అమ్మవారు సగుణ బ్రహ్మము, ఫామ్ విత్ ఏ కంప్లీట్ ఎనర్జీ విత్ ఫుల్ ఫామ్. నిర్గుణ బ్రహ్మము అంటే ఎనర్జీ ఈజ్ దేర్ బట్ ఫామ్ ఈజ్ నాట్ దేర్. ది ప్రైమార్డియల్ ఎనర్జీ, ది ఫస్ట్, అంటే మొట్టమొదట సృష్టి క్రియేట్ అవ్వక ముందు ఎక్కడి నుంచి అయితే ఈ ఎనర్జీ, ఈ సృష్టి తయారై బయటికి వచ్చిందో, అది అమ్మవారు బయటకు వస్తారు. అమ్మవారు బయటకు వస్తే అమ్మవారిని సగుణ బ్రహ్మముగా చూస్తాము. అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది? అది నిర్గుణ బ్రహ్మము. అది ఒక ఫార్మ్లెస్ స్టేట్. మనము సకల సముద్ర సద్గురు స్పర్శలో, అందుకనే బ్రహ్మరంధ్రంలో, సహస్రారంలో మనం ఒక ఫామ్ చూడము, కేవలం లైట్, ఎనర్జీ, పవర్ మాత్రమే చూస్తాము. అది చూడటం నేర్చుకుంటున్నాం మనం, కొన్ని నెలలుగా నేర్చుకుంటున్నాం. అది కూడా మనకి, మీకు చాలా మంది దగ్గర మీకు ఈ డిస్కషన్ వస్తుంది, సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము. ఫిలాసఫీలో స్వరూప అరూప అంటారు. కాబట్టి ఈ సగుణ బ్రహ్మం అంటే ఏంటి, నిర్గుణ బ్రహ్మం అంటే ఏమిటి, మనకి క్లారిటీ ఉండాలి. రెండూ కావాలి మనిషికి. సగుణ బ్రహ్మాన్ని ఎలా చేస్తాము మనం? అమ్మవారిని ఎలా ఉపాసిస్తాం? లలిత సహస్రనామం చేస్తాము, కుండలిని చేస్తాము, తర్వాత జపం చేస్తాము, మంత్ర ఉపాసన చేస్తాము, ధ్యానం చేస్తాము, స్థూల రూపాన్ని ధ్యానం చేస్తాము. కానీ నిర్గుణ బ్రహ్మానికి అదేమీ ఉండదు. అంటే ఎన్లైటన్మెంట్ జరిగినప్పుడు చాలా మంది ఉపాసన ఆపేస్తారు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంకే ఉపాసన ఏమి ఉండదు వాళ్ళకి. అంటే గురువులు మనకి మనకి నేర్పించడానికి మళ్ళీ ఉపాసన చేస్తున్నట్టు, అంటే విధి విధానాలు తెలపడానికి మన ఎదురుగా ఉపాసన చేస్తారు. కానీ వాళ్ళకి ఉపాసన చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మానికి ఉపాసన చేయాల్సిన అవసరం లేదు. దాన్ని రియలైజేషన్ అవటమే, అంటే దాన్ని దర్శించడం మాత్రమే చేసుకోవాలి. కాబట్టి మనకి ఆ సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ అనేది ఈ కుండలిని జాగరణ చాలా అవసరమైన విషయాలు. దాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని, ఆ డిఫరెన్సియేషన్ మనం అర్థం చేసుకోగలిగితే, మనకి ఎప్పుడుకో అప్పుడు, మనం ఎప్పుడైతే సగుణ బ్రహ్మం యొక్క ఉపాసన ఒక లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నిర్గుణ బ్రహ్మ ఆటోమేటిక్ గా వస్తుంది. అదే మనకి రామకృష్ణ పరమహంస జీవితంలో మళ్ళీ 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 అదే చెప్పుకుంటున్నాం మనం.
ఎన్నో సంవత్సరాలు ఆయన కాళికాదేవితో సగుణ బ్రహ్మోపాసన చేశాడు. అమ్మవారితో మాట్లాడాడు, అమ్మవారికి ప్రసాదం ఇచ్చేవాడు, అమ్మవారితో కూర్చొని కబుర్లు చెప్పేవాడు. మనం చెప్పుకోవచ్చు, మన ఇష్ట దేవతకి గురువుకి పక్కన కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు. వింటారు వాళ్ళు, హాయిగా వింటారు. ఒక ఫోటో దగ్గర కానీ, ఒక విగ్రహం దగ్గర కానీ, ఒక టెంపుల్లో కానీ మనం వెళ్ళి ఇలా ఉంది, ఇలా చేశాము అని మానసికంగా ఎన్ని కబుర్లు చెప్పుకుంటే అంత మంచిది. అన్నమయ్య, త్యాగయ్య వీళ్ళందరూ చెప్పేది అవే. మనకి మనకి పాటలు రాదు కాబట్టి మనం కబుర్లు చెప్పుకుంటాం. వాళ్ళకి పాటలు వచ్చు కాబట్టి వాళ్ళు పాటలు పాడారు. మరి వాళ్ళు హృదయంలోంచి వాళ్ళు అంత ఆనందంగా పాటలు రాసి పాడుతుంటే వింటున్నారు అని సంగతి మనకి అర్థమైంది కదా. మనకి పాటలు రాయడం రాదు, పాట పాడటం రాదు, కానీ మన మాటలు కూడా వినాలి కదా. లాజిక్ ఒకటే కదా. కాబట్టి వింటారు చక్కగా హాయిగా. మీకు చెప్పుకోవాల్సినవన్నీ అమ్మవారికి, అయ్యవారికి, గురువు గారికి మంచి పదాలతో చక్కగా. అదే దాని గురించి ఈ ఈ ఈ సాధన గురించి ఎన్నో ఇంగ్లీష్ పుస్తకాలు, కన్వర్జేషన్ విత్ గాడ్, కన్వర్జేషన్ విత్ గురూస్, ఇన్నర్ కాన్వర్జేషన్, అల్టిమేట్ కాన్వర్జేషన్ విత్ నిర్గుణ బ్రహ్మ అని ఎన్నో పుస్తకాలు రాశారు. కానీ ఇక్కడ మనం ప్రాక్టికల్ గా చేయటానికి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు, ఏమీ తప్పేం లేదు. కాబట్టి అలా మనము సగుణ బ్రహ్మము అమ్మవారి యొక్క రూపంతో మనం కనెక్ట్ అవ్వడానికి మనము చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం కదా, ఫ్రెండ్స్ మధ్యలో రెగ్యులర్ గా మాట్లాడుకుంటూ ఉంటేనే మనకి బాగుంటుంది. ఎప్పుడో మనం పనిలో హడావిడిలో 10 రోజులు 15 రోజులు మాట్లాడలేదు అనుకోండి, ఏదో ఒక మిస్ అయినట్టు అనిపిస్తుంది. అలాంటి మిస్సింగ్ మనము అమ్మవారితో కూడా కలగాలి, సగుణ బ్రహ్మంతో కూడా కలగాలి. అది అర్థం చేసుకోండి. ఉపాసన మంత్రం తంత్రం ఏమి ఉండవు కనుక నిర్గుణ బ్రహ్మమును జ్ఞేయ బ్రహ్మము అంటారు. ఇది కేవలం వేదాంత విచారణ ద్వారా తెలుసుకుంది. ఉపాసన అంతా సగుణ బ్రహ్మం గురించి. నిర్గుణ బ్రహ్మానికి ఉపాసించడం సాధ్యం కాదు. ఈ సగుణ బ్రహ్మ ఉపాసన 3 రకాలుగా ఉంటుంది. మళ్ళీ చూడండి జాగ్రత్తగా. ఇంకా లోతుకు వెళ్తున్నారు. ఎందుకంటే మనము కుండలిని తంత్రంలోకి వెళ్ళాం కాబట్టి ముందు విధి విధానాలు నేర్చుకుందాం. ఈ చెప్పబడినవి డిస్కస్ చేసినవి మనం ముందు అర్థం చేసుకొని మనం మెమరీలో ఉంచుకుందాం. ప్రాక్టీస్ లో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పింది మీరు విన్నారు. విన్న తర్వాత సాయంత్రమో రేపో ఎల్లుండో ఒకసారి రివైండ్ చేసుకున్నారు అనుకోండి, ఏం విన్నాను, ఏం రాసుకున్నాను, పాయింట్స్ ఏమైనా రాసుకున్నానా, అవి ఒకసారి చూసుకున్నారు అనుకోండి, ఇమ్మీడియట్ గా మీ హృదయం స్పందిస్తుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ లలితా సహస్రనామం చేస్తున్న సాధకులు. హృదయం స్పందన జరిగి దీన్ని యాక్షన్ లో పెడదాము అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఏం చేస్తారు? ఉపాసన మొదట దివ్యమంగళ విగ్రహము ధ్యానం చేసి ఉపాసించవలసిందే. మనం ఇంతకుముందు కూడా చెప్పుకుంటున్నాం. అమ్మవారిని అలా ఒకసారి 2 minutes 3 minutes అలా చూసి కళ్ళు మూసుకోండి. రెండవది మంత్రస్వరూపము. ఈ మంత్రస్వరూపం కూడా మనం ఎలాగూ జపం అది చేస్తున్నాం కాబట్టి ఆ జపం చేసి ఆ మంత్ర జపం చేసేటప్పుడు కూడా ఇప్పుడు దత్తాత్రేయ మంత్రం చేసేటప్పుడు దత్తాత్రేయుని చూస్తాము, అమ్మవారి మంత్రం చేసేటప్పుడు అమ్మవారిని చూస్తాము. ఆ రూపం కనపడాలి. ఒకవేళ మీ ఇంట్లో ఫోటోలు లేకపోయినా యూట్యూబ్ లో వీటిలో చూస్తారు కాబట్టి ఆజ్ఞా చక్రంలో మీరు ఏ దేవతా మంత్ర స్వరూపాన్ని మీరు జపం చేస్తున్నారో ఆజ్ఞా చక్రంలో వాళ్ళని చూడాలి. చూస్తే అట్లీస్ట్ చూసుకుంటూ ఉంటే మీకు ఆ ఫామ్ తో కనెక్షన్ వస్తుంది. ఆ తర్వాత మూడవది కుండలిని స్వరూపము. అసలు దీనిని గమనించడమే అన్నిటికంటే పెద్ద ఉపాసన. చాలా సూక్ష్మంగా డిస్క్రైబ్ చెప్తున్నారు. ఈ విధంగా సగుణ బ్రహ్మ ఉపాసన 3 విధాలుగా ఉంటుంది. రూపధ్యానము, మంత్ర జపము, కుండలిని ఉపాసన. ఇది ఉపాస్య బ్రహ్మము. రూపధ్యానము చెప్పుకున్నాం కదా, మంత్ర జపము, కుండలిని ఉపాసన. ఇది ఏ సంప్రదాయాల్లో వెళ్ళినా మార్పు ఉండదు. మార్పు ఎక్కడ ఉంటుందంటే శివోపాసన చేస్తే శివరూపము శివమంత్రం మారింది, విష్ణుోపాసన చేస్తే విష్ణు రూపము విష్ణు మంత్రం మారింది. కానీ కుండలిని అనేది మాత్రం రెండిటికి ఒకటే. పరబ్రహ్మం ఒకటే, ఉపాస బ్రహ్మం ఒకటే, సగుణ బ్రహ్మం ఒకటే. నిర్గుణ బ్రహ్మకి వైవిధ్యాలు లేవు. ఏకం అద్వితీయం బ్రహ్మ, ఏకం అద్వితీయం బ్రహ్మ, ఏకం అద్వితీయం బ్రహ్మ, ఏకం అద్వితీయం బ్రహ్మ, ఏకం అద్వితీయం బ్రహ్మ. అంతే.
విష్ణువుని ధ్యానం చేసినా కుండల్ని రూపం, కుండల్ని ఉపాసన చేయాల్సిందే. శివరూపము ధ్యానం చేసినా కుండల్ని ఉపాసన చేయాల్సిందే. కుండల్ని ఈజ్ కామన్ ఫ్యాక్టర్ టు ఆల్ ది డైటీస్. విష్ణు రూపం ఏం చేస్తాము? విష్ణు మంత్రం జపిస్తాము, విష్ణువుని చూస్తుంటాం, విష్ణు మంత్రం జపిస్తాం, విష్ణు విద్యను నేర్చుకుంటాం. కానీ కుండలిని దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం విష్ణువు ఉండడు, శివుడు ఉండడు, ఏముండదు. కేవలము నిర్గుణ బ్రహ్మ మాత్రమే ఉంటుంది. ఆ మూలాధారం నుంచి దాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు, ఆ ధ్యానం చేసేటప్పుడు మనం శివుడు, విష్ణువు, బ్రహ్మ, వినాయకుడు ఇలా అనుకోకుండా రెండే రెండు శక్తులుగా అనుకుంటూ మనం ముందుకు వెళ్తాం. తర్వాత అమ్మవారు ఎవరు? సగుణ బ్రహ్మమా, నిర్గుణ బ్రహ్మమా? రెండు ఆవిడే. ఇక్కడ మనం చెప్తున్న నామాలన్నీ ఉపాస్య బ్రహ్మ నామాలు. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంగజ, అక్కడ మంత్రస్వరూపాన్ని చెప్పారు. రెండు రూపములు అయ్యాయి. మూడవది కుండలిని. ఈ కుండలిని రూపాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఇక్కడితో సగుణ బ్రహ్మం గురించి ఒక విషయం స్పష్టమవుతుంది. దీని తర్వాత కూడా ఉపాస్య బ్రహ్మమునకు సంబంధించిన నామాలు ఉంటాయి. నిర్గుణ బ్రహ్మమే అమ్మవారు అని ప్రతిపాదించే నామాలు కొన్ని చోట్ల లభిస్తాయి. సో అమ్మవారిని మనము నిర్గుణ బ్రహ్మము, సగుణ బ్రహ్మము రెండిటిగా మనము చూసుకోవాల్సిందే. ఎప్పుడైతే ఈ నిర్గుణ స్థితి మనకి పొందామో అది అద్వైత స్థితి. మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ఎన్లైటన్మెంట్ జరిగింది, జీవన్ముక్తి పొందాడు అంటే జీవిస్తూ ఉండంగానే ముక్తి పొందటం అంటే దాన్ని ఎన్లైటన్మెంట్ అంటాము, సెల్ఫ్ రియలైజేషన్ అంటాము, ఆ భగవంతుడి యొక్క స్వరూపం అర్థమైందంటాము, అవధూత తత్వం అంటాము. ఎప్పుడైతే అది జరిగిందో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇంకా చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా మంది గురువులు చెప్తారు, నేను ఇంకా ఈ జన్మలో ఈ చేయాల్సిన సాధన ఏమీ లేదు అన్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా నిర్గుణ బ్రహ్మం యొక్క స్వరూపం అర్థమైనట్టే. కానీ మనతో పాటుగా ఆ సంప్రదాయాన్ని మళ్ళీ ప్రతిష్ఠించడానికి ఆ ఉపాసనలు, సాధనలు చేస్తారు. కులము అంటే ముందు అనేక అర్థాలు చెప్పుకున్నాం. ప్రధానంగా కుండలిని స్వరూపంగా చెప్తున్నాం గనుక కులము అనగానే షట్చక్రాలే. ఈ షట్చక్ర పద్మాలను కలుపుకొని కులం అనాలి. ఈ కులమునందు ప్రకాశించే కుండలిని మనలో చిచ్చక్తిగా ఉంది. చిత్ శక్తి, చిచ్చక్తి చేతనత్వము, ప్రాణిక్ ఎనర్జీ అంటాం మనం. ఈ శక్తి చేతనే ఈ శరీరం అంతా పోషింపబడుతుంది. కుండలిని రూపిణి అయిన అమ్మవారే మన శరీరానికి అమృతము. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఆ బెడ్ రిడన్ ఉన్న వాళ్ళు ఆక్సిజన్ పెడతారు వాళ్ళకి సరిగ్గా బ్రీతింగ్ అందాలని. వాళ్ళ శరీరం వదిలేశారనుకోండి, వదిలేసిన తర్వాత ఆక్సిజన్ పెడితే మరి మళ్ళీ తిరిగి లేవాలి కదా. కానీ శరీరం వదిలినప్పుడు ఏం జరిగింది? వాళ్ళల్లో ఉండే ప్రాణం పోయింది. దట్ ప్రాణ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈవెన్ సైన్స్ కుడ్ నాట్ ఫైండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెత్. అసలు శరీరంలోంచి ఏది వెళితే వాళ్ళు అచేతనం అయిపోతారు అనేది వాళ్ళు క్లినికల్లీ డెడ్ అని, ఫిజికల్లీ డెడ్ అని ఏదో చెప్తారు తప్పితే, శ్వాస ఆగిపోయిందని, గుండె ఆగిపోయిందని చెప్తారు తప్పితే, శరీరంలోంచి ప్రాణము వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, ఆత్మ శరీరాన్ని వీడిందని ఎవరు చెప్పరు. ఎందుకంటే సైన్స్ నమ్మదు. సైన్స్ ఎప్పటికి అర్థమవుతుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మనము ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఏదైతే మిమ్మల్ని జీవించి ఉంచుతుందో అది కుండలిని అనేది మీరు అర్థం చేసుకోవాలి. కుండలిని జాగరణ అయిపోయిందా, అయిపోతుందా, అవుతోందా, ఎలా చేయాలి? వాడెవడో చక్రాస్ మెడిటేషన్ అంటాడు, వాడెవడో చక్రాస్ హీలింగ్ అంటాడు. అదంతా ఫేక్. చక్రాస్ కి హీలింగ్ ఏంటండి? చక్రాస్ కి మెడిటేషన్ ఏంటండి? చక్రాస్ని మనము ధ్యానం చేసుకోవాలి. ఆ ఆ పెటల్స్ ఎన్ని ఉన్నాయి, వాటి మీద ఉన్న అక్షరాలు ఏంటి తెలుసుకొని ఒక్కొక్కటి ధ్యానం చేసుకున్నది. వాటికి హీలింగ్ ఏంటి?
నీ నీ శరీరంలో ఉండే నీ క్యారెక్టర్కి హీలింగ్ కావాలి, నీ మనస్సుకి హీలింగ్ కావాలి. నీ శరీరంలో ఏదైనా రోగం వస్తే ఆ రోగానికి హీలింగ్ చేసుకుంటాం, అంతేగాని చక్రాలని హీలింగ్ చేసేది ఏంటి? అంతా బోగస్. సో అలాంటివి కాకుండా మనం లలితా సహస్రనామంలో చెప్పబడిన విధంగా మంత్రోపాసన, తంత్రోపాసన, యంత్రోపాసన చేసుకోవచ్చు, లేదు ఉపాసన చేసుకోవచ్చు, ఈ కుండల్ని ధ్యానం చేసుకోవచ్చు, ఆ మూలాధారంలో ఆ, ఉన్న విషయం తెలుసుకోవచ్చు, ఎన్ని పెటల్స్ ఉన్నాయి, ఆ స్వాదిష్టానంలో ఎన్ని పెటల్స్ ఉన్నాయి. ఇది ప్రాక్టికల్ గా మనం నోట్స్ రాసుకొని బట్టి కొట్టేసేసి ఆ బట్టి కొట్టినవి అక్కడ ఉన్నట్టుగా మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే అదే కుండలిని అన్నమాట. అది కూడా మనము జాగ్రత్తగా చెయ్యాలి. కాబట్టి ఆ అంటే గురువు యొక్క ప్రజెన్స్ లో చెయ్యాలి. కాబట్టి మనం సామూహికంగా మనం గురువుని ఆహ్వానం చేసి సామూహికంగా చేస్తున్నాం. గురువుని ఆహ్వానం చేసినప్పుడు ఏం చేస్తాడు? గురువు వచ్చి పక్కన కూర్చుంటాడు శుభ్రంగా. సామూహికంగా చేసినప్పుడు ఒకళ్ళిద్దరు ముందు వెనక ఆయన అడ్జస్ట్ అయిపోతాయి. కాబట్టి అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. కులామృత రసిక, కుల సంకేత పాలని, ఈ రెండు నామాలను మనం వివరించుకున్నాం. కులాంగన, కులమునందు సంచరించు అంగన అంటే షట్చక్రాల్లో సంచరించేది అని ఒకటి. కులాంగన అనగా కులస్త్రీ, మర్యాదలు, పద్ధతి, సంప్రదాయం కలిగిన స్త్రీని కులస్త్రీ అంటారు. ఒక చక్కటి వంశ పరంపర, ఆచార పరంపర, మర్యాద ఉన్నది కనుక అమ్మవారు కాబట్టి కులస్త్రీ. కనుక అమ్మవారి విద్య కులాంగన విద్య. ఇది యోగ్యులు కాని వారికి చెప్పరాదు. దీనికో పరంపర, పద్ధతి, మర్యాదలు ఉన్నాయి. ఈ కులాంగనకి ఎన్ని మర్యాదలు ఉన్నాయో శ్రీ విద్యకి ఎన్ని మర్యాదలు ఉన్నాయి. కనుక ఇది కులాంగన విద్యగా మనకి చెప్పబడుతుంది. ఇంత మటుకు మనకి అర్థమైంది కదా. ఉపాసన, మంత్రము, రూపాన్ని ధ్యానించడము, మంత్రాన్ని ధ్యానించడము, కుండలిని ఉపాసన చేయడం. తర్వాత కులాంతస్థ, శ్రీ కులాంతస్థాయే నమః. కుల అంతస్థ దాన్ని బ్రేక్ చేస్తే కులాంతస్థాయై నమః. కుల అంతస్థ ముందు చెప్పిన భావం ప్రకారం చూస్తే ఈ కులము నడుమ ఉంది. అంతః అంటే లోపల భాగంలో, స్థ అంటే ఉన్నది. ఈ కులం లోపల ఉన్నది కనుక ఈ షట్చక్రంలో ప్రతి దాని యందు అమ్మయే ప్రకాశిస్తూ ఉన్నది. ఒక్కొక్క చక్రస్థానానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని, ఒక్కొక్క రకమైన సిద్ధిని చెప్పారు. కానీ అమ్మవారే ఆ దేవతా స్వరూపం. మరి గురువు లేడు, గురువు దగ్గరుండి గైడ్ చేయాలి అని అన్నారు కదండి. మరి మాకు గురువు లేదండి అని అంటే ఎలా కూడా చూసుకోండి. మూలాధారంలో అమ్మవారిని చూసుకోండి, స్వాధిష్టానంలో అమ్మవారిని చూసుకోండి, మణిపూరక చక్రంలో అమ్మవారిని చూసుకోండి, అనాహత చక్రంలో అమ్మవారిని చూసుకోండి. ఒక 2 నిమిషాలు ఉండండి అక్కడ. అక్కడ నుండి మనస్సుని అక్కడ నుంచి అమ్మవారిని అక్కడ కనపడే వరకు చూసుకోండి. ఆజ్ఞా చక్రంలో ఒక 2 నిమిషాలు ఉండండి, ఆ అమ్మవారు అక్కడ కనపడే వరకు ఉండండి. సహస్రారంలోకి వెళ్ళండి, అక్కడ అమ్మవారి యొక్క శక్తి స్వరూపం ఉన్నదని తెలుసుకోండి. ఒక రౌండ్ అయిపోయింది. మళ్ళీ పైనుంచి కిందకి రండి. మళ్ళీ సహస్రారంలో అమ్మవారిని చూసుకోండి, ఆజ్ఞా చక్రంలో అమ్మవారిని చూసుకోండి, విశుద్ధుల అమ్మవారిని చూసుకోండి, అనాహతంలో అమ్మవారిని చూసుకోండి, మణిపూరక చక్రంలో అమ్మవారిని చూసుకోండి, స్వాధిష్టానంలో అమ్మవారిని చూసుకోండి, మూలాధారంలో అమ్మవారిని చూసుకోండి. మాకు ఈ పెటల్స్ ఏంటో, ఈ రెక్కలు ఏంటో, ఈ పువ్వులు ఏంటో మాకేం అర్థం కాదండి, కానీ మాకు కుండల్ని చెయ్యాలని ఉన్నదండి. ఈ పని చేయండి. ఒక రౌండ్ చేయండి చాలు. మార్నింగ్, మధ్యాహ్నం ఒక రౌండ్, రాత్రి ఒక రౌండ్, అంతే ఒకసారి. ఎందుకంటే మనకి ఈ భయాలన్నీ ఉన్నాయి. గురువు పక్కన ఉండాలేమో, ఏదైనా ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, ఏదైనా కాదేమో, కానీ కుండల్ని నేర్చుకోవాలని మనకి ఉంటుంది. ఇప్పుడు 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ లో చాలా మంది సైకిల్ నేర్చేసుకుంటారు, సైకిల్ తొక్కేస్తూ ఉంటారు. మనకి ఇంకా సైకిల్ రాదు, సైకిల్ నేర్చుకోవాలని ఉంటుంది. సైకిల్ కనుక నేర్చుకోవడం మొదలు పెడితే పడతామేమో అని భయం ఉంటుంది. పడితే ఇంట్లో వాళ్ళు తిడతారు, కాలికి దెబ్బలు తగులుతుంది అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం జాగ్రత్తగా దాని గురించి ఆలోచించుకొని సైకిల్ ఎక్కి, సైకిల్ నేర్చేసుకొని లేదా బండి నేర్చేసుకొని మనం నడపడం మొదలు పెట్టామనుకోండి, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంటుంది బండి. ఇంకా 1, 2 సార్లు పడితే తప్పేం లేదు. ఏమవుతుంది మహా అయితే ఆ కాస్త ఆ, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కుండల్ని చేసేటప్పుడు ఆ కొంచెము మీకు తలనొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది. ఒక్కొక్కసారి ఆ కడుపులో ఏదో వికారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అన్నం అరగనట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనస్సు ప్రశాంతత కోల్పోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఆ రోజు ఆపేస్తాం. ఆపేసి మనస్సుని మళ్ళీ ప్రశాంతత
చేకూరేటట్టుగా పిల్లలతో ఆడుకోవడము, మనకి ఇష్టమైన పనులు ఏదో చేసేసి మళ్ళీ మొదలు పెడతాం. ఇవి బ్రేక్స్ అంతే తప్పితే అక్కడ మనకి ఏది ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు. ఎప్పుడైతే మీకు ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, బ్రేక్ ఇచ్చేసుకోండి. 1 డే బ్రేక్ ఇచ్చుకోండి, 2 days బ్రేక్ ఇచ్చుకోండి, మళ్ళీ స్టార్ట్ చేసుకోండి ఉపాసన, సాధన, ఆరాధన ఏదైనా. మంత్ర జపం చేసేటప్పుడు కూడా వస్తుందండి. మంత్ర జపం చేసేటప్పుడు కూడా బ్రేక్స్ వస్తాయి. అమ్మో ఈ రోజు నేను చేయలేదు, వాళ్ళు లక్షలు లక్షలు చేసేస్తున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను ఇంకా 40,000లోనే ఉన్నాను. ఇంకా అలా అలా అనుకోకర్లే. నీకు ఒక పాత్ ఉంది, మీకు ఒక స్టేటస్ ఉంది, మీ మీకు ఒక క్యారెక్టర్ ఉంది. మీరు కొన్ని విషయాల్లో అందరికంటే ముందున్నారు, కొన్ని విషయాల్లో వెనకాల ఉన్నారు. కానీ మీ టీచర్ ఉన్నాడే, అమ్మవారు, అందరినీ ప్రేమిస్తుంది. మరి ఫస్ట్ బెంచ్ లో ఎవరినో కూర్చోబెట్టింది కదండి, నేను థర్డ్ బెంచ్ లో ఉన్నాను కదండి, నాకు ఫస్ట్ బెంచ్ లో ఎందుకు సీట్ ఇవ్వలేదు? వస్తుంది, నీకు ఇస్తుంది. నీకు ఆ కోరిక కలిగిందా? ఎంతసేపు ఫస్ట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి మార్కులు వేస్తుంది టీచర్, నాకు వెయ్యట్లేదు అని అనుకుంటాను తప్పితే, మనము ఆ వర్దీనెస్ పెంచుకుంటున్నామా లేదా అది అర్థం చేసుకోండి. మనం గనక చక్కగా చదువుకొని బాగా ప్రిపేర్ అయ్యి హోంవర్క్ చేసుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే, నువ్వు ఫస్ట్ బెంచ్ లో ఉన్నా, సెకండ్ బెంచ్ లో ఉన్నా, లాస్ట్ బెంచ్ లో ఉన్నా, అమ్మవారి చూపు నీ మీదే ఉంటుంది. అది ఆ భావన ఉండాలి. తీవ్రత కన్నా, తీవ్రత ఎప్పుడు వస్తుంది అంటే సమాధి స్థితి తెలుసుకున్న తర్వాత తీవ్రత వస్తుంది. సో ఇనీషియల్ గా సాధనలో ఉన్నప్పుడు మీరు తీవ్రత కోసం అని చెప్పి గంటల తరబడి ఉపాసన, మంత్ర జపాలు, ఆ, ఒక పక్క మనస్సు, ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టేస్తూ మంత్ర జపాలు చేయడం మంచిదా? లేకపోతే మన టైం ని మనం చక్కగా మేనేజ్మెంట్ చేసుకుంటూ హాయిగా రిలాక్స్డ్ గా మన మనసుకి ఆహ్లాదంగా వచ్చేటట్టుగా హ్యాపీగా మంత్ర జపం చేయడం మంచిదా? అది అర్థం చేసుకోండి. నిజంగా మీకు ఆ ఎక్కువగా సాధన చేయాలి, అమ్మవారి యొక్క స్వరూపం తెలుసుకోవాలి, కుండల్ని చేయాలి అని అనుకున్నప్పుడు మీకే అర్థం అవుతుంది. మీ చుట్టూ సర్కమ్స్టెన్సెస్ అన్ని మారిపోతూ ఉంటాయి, మీకు ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశాలు వచ్చినప్పుడు ఎవడైనా చేసుకుంటాడు. సో అలాంటి అవకాశం కోసం వెయిట్ చేయండి, కంగారు పడకండి, టెన్షన్ పడకండి. రిలాక్స్డ్ గా అమ్మవారు మనతో ఎప్పుడు ఉన్నారు, నాకు గురువు ఎప్పుడు ఉన్నాడు, నా గురువు నాతో ఉండి నన్ను నన్ను మార్గదర్శనం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళడం కరెక్ట్. సరే, మూలాధారం దగ్గర గణపతి ఉంటాడు, స్వాధిష్టానం దగ్గర బ్రహ్మ ఉంటాడు, మణిపూరం దగ్గర విష్ణు ఉంటాడు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఒక్కొక్క చక్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు తత్ దేవతా రూపంలో ఆ తల్లియే ఉంది. అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం, మళ్ళీ మూలాధారంలో గణపతిని చూడడం ఇబ్బందిగా ఉందండి, అమ్మవారిని చూసుకోండి సరిపోతుంది. అమ్మవారిలోనే అందరూ ఉన్నారు. కులం గురించి పైన చెప్పుకున్న దానికి ఒకవైపు ఆచార కులము అని ఒక మాట. కులం అనగా షట్చక్రములు. ఇది కులము అనే విషయాన్ని కంటిన్యూస్ గా చెప్తున్నారు, మనం అర్థం చేసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అంటే, మన బుర్రలోకి కులము అనగానే షట్చక్రోపాసన అనేది అర్థం కావాలి. ఎందుకంటే కులాంతస్థ, కులాంగన, కుల స్వరూపిణి అనేది చాలా సార్లు వచ్చాయి కాబట్టి. హుహుహు పృథ్వీ తత్వము ఎత్ర లీయతే తత్కులం మూలాధారాంతర స్థిత కులాంగన సజాతీయానాం మూలాధారాది ఆజ్ఞాంతానాం కమలానాం సమూహో వాక్కులం తత్ర స్థిత వా కుండలిని స్వరూప పరాశక్తి. ఇలా ఒక శ్లోకం ఇచ్చారు. ఈ శ్లోకానికి నిర్వచనం చెప్తూ, మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న కమలము కి మరో పేరు షట్ కమలములు. అవి మొగ్గల్లా ఉంటాయట. ఇప్పుడు మూలాధారంలో ఒక మొగ్గ ఉందండి, అది విచ్చుకునేటప్పుడు ఎంత వరకు విచ్చుకుంటుంది? 4 రేకులు, ఓన్లీ 4 పెటల్డ్ లోటస్. ఈ కుండలిని జాగ్రత్త జరుగుతుంటే అవి విచ్చుకుంటూ ఉంటాయి. అలా విచ్చుకుంటూ ఉంటున్న కొద్దీ దివ్య జ్ఞానములు కలుగుతూ ఉంటాయి. అవి గాని విచ్చుకోలేకపోతే దివ్యత్వం చెప్పినా అర్థం కాదు. ఆ విచ్చుకోవడం లక్షణం చేత వాటికి కమలములు అని పేరు. విచ్చుకుంటున్న పువ్వులు కాబట్టి కమలములు అని పేరు పెట్టారు. అందుకనే కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అని లక్ష్మీదేవి మంత్రం ఉంటుంది. లక్ష్మీదేవి కమలం మీద ఉంటుంది, బ్రహ్మ కమలం మీద ఉంటాడు. అది ఒక సంకేతం అన్నమాట. బ్రాహ్మీ శక్తి, ఈ ఆ లక్ష్మీదేవి శక్తి కమలం యొక్క సంకేతము. లక్ష్మి అంటే ఏదో డబ్బులు కాదు, వనరులు.
మన మన దగ్గర సంపద, మనకు కావాల్సిన సంపద ఉంటే చాలు. మూడు పూట్ల తినడానికి, మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉపాసన చేసుకోవడానికి, మన పిల్లలకి ఇవ్వడానికి, దాన ధర్మాలు చేసుకోవడానికి కావాల్సిన సంపద అంబానీ గింబానీ అవ్వాల్సిన అవసరం లేదు. అంబానీకి అసలు ధ్యానం చేసుకునే టైమే ఉండదు. మనలాగా హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకునే టైమే ఉండదు. అయితే అదొక సేవ. ఆయన కూడా సేవ చేస్తున్నాడు, ప్రపంచానికి సేవ చేస్తున్నాడు, బిజినెస్ ద్వారా చేస్తున్నాడు. అది వేరే సబ్జెక్ట్, మనకు సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ మనకి షట్కమలములు, మూలాధార షట్కమలముల నెమ్మదిగానే దాటి వచ్చి తిని ధన్యోస్మి అని సంప్రదాయమైన రాజరాజేశ్వరి గీతం ఒకటి ఉన్నదట. ఈ గీతాన్ని అమ్మవారి దర్శనం సహస్రారంలో చూసిన అనుభూతిలో ఒక యోగి రాశాడు అలాగా. మూలాధారం మొదలు 6 చక్రాలను షట్కమలములు అంటారు. ఇవన్నీ కలిపితే ఒక కులం. సరిగ్గా ఈ మంత్రం శ్రీ సూక్తంలో వస్తుంది. శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని. మనం శ్రీ సూక్తం తెలుసు కదా మనందరికీ. శ్రీ సూక్తంలో ఎక్కడైతే శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని అని అన్నారో ఆ కులం గురించే ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసుకుంటున్నాము. శ్రియం వాసయ మేకులే, మేకులే అంటే నా షట్చక్రములందు. శ్రియం శ్రీమాత ప్రకాశించుగాక. మరి ఏ టెన్షన్ వద్దండి. మనం ఈ రేకులు గీకులు చూడడం మనకి అనవసరం. అమ్మవారిని చూసుకోవడం సరిపోతుందండి. ఎస్, ఓకే. ఏమన్నాడు? శ్రీయం వాసయం మీకులే మాత్రం పద్మమాలిని. షట్చక్రాల్లో అమ్మవారి యొక్క ప్రకాశము ఉండుగాక అని మనం అనుకొని షట్చక్రాల మీద మనసు పెట్టుకొని పైకి కిందకి ఒక రౌండ్ కొట్టామనుకోండి, సరిపోతుంది. ఈ షట్చక్రములు పద్మమాలిని, పద్మములు వరుస పెట్టినట్లు 6 పద్మములు ఒకదాని క్రింద ఒకటి ఉన్నాయి కనుక పద్మమాలిని. మొత్తము శ్రీ సూక్తం అంతా శ్రీ విద్యయే. శ్రీ విద్య కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, శ్రీ సూక్తం బట్టి కొట్టేయండి చాలు. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని. ఇది కూడా వస్తుంది కదా శ్రీ సూక్తంలో. అశ్వపూర్వం అశ్వారూఢ, రథమధ్యం చక్రరాజ రథారూఢ, సర్వాయుధ పరిష్కృత త్రిచక్ర రథారూఢ, చక్ర రథారూఢ. ఇలా మనకి వస్తున్నాయి కదా ఈ పదాలు. హస్తినాథ ప్రబోధిని, సంపత్కరి అనే పదం వచ్చింది. మొత్తం శ్రీ సూక్తం అంతా కనపడుతోంది. 9 మినిట్స్ ఉన్నది. 9 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవుతాము థర్డ్ సెషన్. ఇలాగా మనకి లలితా సహస్రనామంలో చక్ర రథారూఢ, చక్ర రథారూఢ, అశ్వారూఢ, చక్రరాజ చక్రరాజ రథారూఢ, సర్వాయుధ పరిష్కృత, ఇవన్నీ షట్చక్రాల గురించే. ఇవి ఎప్పుడైతే ఇవి చేస్తున్నప్పుడు షట్చక్ర జాగరణ కూడా జరుగుతుంది. ఇదే శ్రీ సూక్తం, ఇదే శ్రీ విద్య, ఇదే శ్రీ మంత్రం, ఇదే శ్రీ యంత్రం, ఇదే లలితా సహస్రనామం. ఇవి ఒకదానితో ఒకటి ఉన్న అనుబంధములు. శ్రియం వాసయ మీకులే అనేది కూడా కుల శబ్దంతో చెప్పబడుతుంది. ఆ తల్లి కులం తత్ర స్థిత వా కుండలిని స్వరూప పరాశక్తి. కుండలిని, ఆ తల్లి కుండలిని స్వరూపంలో ఉన్న పరాశక్తి. కనుక కులాంతస్థ అంటే కుండలిని అని వివరించారు. ధ్యానం చేసేటప్పుడు ప్రతి వారు కుండలిని ప్రక్రియలు గురువుల ద్వారా తెలుసుకోవాల్సినవి ఉంటాయి. అలా కుదరకపోయినా ఇవి చదివేటప్పుడు లేదా ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ నామాలు అనుకున్నప్పుడు ఒకానొక ధ్యానం చేసుకోవచ్చు. చూసారా, మనం మాటల్లో ఎలాగైతే డిస్కస్ చేసుకున్నామో తర్వాత అదే వస్తుంది. ఆ ప్రక్రియ ఎప్పుడు సత్వరితో వస్తుంది. ఇది ఇబ్బంది లేని ప్రక్రియ. మూలాది బిల పర్యంతం మహా త్రిపుర సుందరి యాతనుస్తే తటి ప్రఖ్యాతాం భజే భవనాశిని. ఈ శ్లోకంతో అమ్మవారిని ధ్యానం చేస్తారు. మూలాది బిల పర్యంతం, ఇక్కడ బిలం అంటే బ్రహ్మరంధ్రమే. మూలాధార స్థానాన్ని కూడా బిలం అంటారు. ఇక్కడ నుండి అక్కడి వరకు ఉన్న బిల మార్గము పద్మనాళం వల్లే ఉంటుంది. ఇక్కడ నుండి అక్కడ వరకు ఆ మహాత్రిపుర సుందరి మెరుపు తీగలా ప్రకాశిస్తుంది. అటువంటి తల్లిని ధ్యానిస్తే ఆవిడ భవనాశిని. సో ఈ కుండలిని మనము ఎలక్ట్రిసిటీగా మనం అనుకుంటాము. ఒక మెరుపు తీగలాగా పై నుంచి కిందకి, కింద నుంచి పైకి తిరుగుతూ ఉంటుంది యోగుల్లో అని అనుకుంటాం. మనం ఇమాజిన్ చేసుకుందాం. మనం కూడా యోగి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనలో కూడా కుండలిని కింద నుంచి పైకి, పై నుంచి కిందకి అలా యాక్టివ్ గా తిరుగుతోంది. ఆ కాన్షియస్ గా తిరుగుతుంది అని మన మనస్సుతో మనం ఉపాసన చేసుకుంటూ ఉన్నాం. కౌలిని, శ్రీ కౌలిని నమః. ఇవన్నీ భావ సంబంధమైన నామాలు. కుల సంబంధమైనది కౌలిని అనగా అమ్మవారు ఇంతవరకు చెప్పిన ఈ కులములన్నింటి యొక్క సమూహ స్వరూపము. షట్చక్రము కలుపుకుంటే కులము. అకులము అంటే సహస్రార స్థానము.
జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కులము అంటే 6 చక్రములు మాత్రమే. అకులము అంటే సహస్రారము. ఇది గుర్తుపెట్టేసుకోవాలి బాగా. కులము అంటే 6 చక్రములు, అకులం అంటే సహస్రారము. ఆ ఆరింటికి అది అతీతం. ఆ ఆరింటిలో లెక్క కాదు, అది పరమగమ్యము. ఇవన్నీ మజిలీలు. అది ఫైనల్ మజిలీ అన్నమాట. కులము ద్వారా అకులానికి వెళ్ళాలి. కులం శక్తి రీతి ప్రోక్తం, అకులం శివ ఉచ్యతే అన్నాడు క్లియర్ గా. కనుక సహస్రార స్థానాన్ని శివస్థానం అంటున్నారు. ఈ కులంతో సంచరించే కుండలిని శక్తి స్థానం అంటున్నారు. దీనికి ముందు చెప్పుకున్న దీపం, వెలుగు ఉదాహరణ తీసుకుంటే, దీపము సహస్రారం వంటిది, వెలుగు కులం వంటిది. మొత్తం వెలుగే అంతా ప్రసరించినట్లుగా ఆ దీపం నుండి వచ్చే చిచ్చక్తి ఈ కులం అనబడే ఇళ్లలో తిరుగుతుంది. కానీ ఎన్ని ఇళ్లు తిరిగినా జ్యోతిదేగా వెలుగు. అందుకని సహస్రారం అకులము, షట్చక్రాలు కులము. సహస్రారంలో శివుడే శక్తి, శివుడు శక్తి సమానంగా ఉంటాయి. యోగికి మూలాధారం నుండి బయలుదేరిన కుండలిని రూపశక్తి క్రమక్రమంగా అక్కడ ఉన్న శివుని కలుస్తుంది. అకులం శివస్థానం, కులం శక్తి స్థానం. కులంలో ఉన్న శక్తి అకులంలోని శివునిదేగా. అందుకనే చెప్తున్నారు కదా, అమ్మవారు మూలాధారంలో స్టార్ట్ అయ్యి ఒక్కొక్క మజిలీ చేసుకొని బ్రహ్మానందంలో ఉండే భర్త ఇంటికి వెళ్తుంది. అక్కడ శివుడు ఉంటాడు అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి మనం అదే విధంగా మనం షట్చక్ర జాగరణ చేసుకోవచ్చు. కులం శక్తిరితి ప్రోక్తం, అకులం శివ ఉచ్యతే, కులే అకులశ్చ సంబంధ కౌలమిత్య విధీయతే అని వివరించారు. ఈ కులమునకు అకులమునకు ఉన్న సంబంధాన్ని కౌలము అంటారు. కౌలము. ఇది గుర్తుంచుకోండి. నిజానికి కులకుండము అంటే మూలాధారం, అది కులస్థానం. అకులం అంటే సహస్రారం. ఇదొక కొన, అదొక కొన. ఇక్కడి నుండి అక్కడికి సాగే గమనమే కౌల మార్గము. ఈ జర్నీ ఏదైతే ఉందో, మూలాధారం నుంచి సహస్రారానికి వెళ్ళేది జర్నీ ఏదైతే ఉందో, ఆ ఆ పాత్, ఆ రోడ్డు, ఆ ఆ ట్రాక్, ఆ డిస్టెన్స్ కౌల మార్గం అంటున్నారు. కులదేవత రూపంలో ఉన్నది కౌలినికి మరొక అర్థము. ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క కులానికి కొందరు దేవతలు ఉంటారు. అవి కూడా అమ్మవారి రూపంలే. సమస్త కుల దేవతలు అమ్మవారి రూపములే, పరాశక్తి రూపములే. గ్రామ దేవతలు కుల దేవతల రూపాలతో అనుగ్రహిస్తున్నది జగన్మాత. కుల దేవతారాధనలు మానేయరాదు, అవి ఉండవలసిందే. ఇక్కడ కౌలిని అంటే కుల దేవత రూపంలో ఉన్నది అని అర్థం. చాలా మంది ఈ మాస్టర్స్ మెడిటేషన్స్ చేసే వాళ్ళలో ఒక దాన్ని మనం కామెంట్ చేయకూడదు, కానీ ఒక రకమైన పద్ధతి ఉంది. మాస్టర్స్ మెడిటేషన్స్ చేస్తే ఇంకేమీ చేయక్కర్లేదు, ఇంకే దేవుణ్ణి దేవతని ధ్యానం చేయక్కర్లేదు, ఇంకే గుడికి వెళ్ళక్కర్లేదు. వెళ్ళకూడదు అంటారు కొంతమంది, కానీ అది తప్పు. మనము ఏ ధ్యానం చేసినా, ఏ ఇది చేసినా మన సంప్రదాయము వీటిని ఎప్పుడు విడిచిపోకూడదు. కులదేవతని అసలు విడవకూడదు. మనం గాయత్రి మంత్రం చేయండి, గాయత్రి యంత్రం చేయండి, యజ్ఞం చేయండి, కులదేవతని స్మరించుకోవాల్సిందే. కాబట్టి అది గుర్తుంచుకోండి. కులయోగిని, శ్రీ కులయోగిని అయిన కులయోగిని అంటే కుండలిని రూపమైన యోగ దేవత అని అర్థం. కులముగా ఉన్న యోగిని దేవి. యోగము అంటేనే కలయిక. ఇక్కడ క్రమంగా కుండలిని రూప చైతన్యము శివునితో యోగం అవుతోంది. ఈ యోగం పొందిన శక్తి కులయోగిని. యోగము అంటే కలయిక. అది అర్థం చేసుకోండి. మనం యోగము అనే పదాన్ని వీడికి ఇంకా ఉద్యోగ యోగం లేదు, పెళ్లి యోగం లేదు, ఆ ఆ, డబ్బు యోగం లేదు అని అంటుంటాం మనం. ఆ యోగము అంటే యాక్చువల్ గా దాన్ని తప్పుగా చెప్తున్నారు. కానీ యోగము అంటే కలయిక. అదేది కరెక్ట్ గా అర్థం చేసుకోండి. సాధన అని అర్థం చేసుకోండి. ఆ సాధన రూపంగా ఉండే తల్లి కులయోగిని. కాబట్టి ఇక్కడ మనకి నిజానికి లక్షణం ఒకటే, కానీ వారందరూ విడివిడిగా ఉండే కలిశారు. కాబట్టి కులం ఉన్నప్పుడు ఏకత్వం, అనేకత్వం రెండు కనబడతాయి. లక్షణం, ఏకత్వం. సరే, ఇవి అర్థం చేసుకున్నాం ఇక్కడ వరకు. అమ్మవారి శ్రీచక్రంలో త్రైలోక్య మోహన చక్రం నుండి బిందు వరకు ఉన్న శక్తులు అన్నింటినీ కలిపితే యోగినులు. ఆ యోగినుల పేర్లు ఏంటి?
ప్రకట, గుప్త, గుప్తతర, సంప్రదాయ, కులోత్తీర్ణ, నిగర్భ, రహస్య, అతి రహస్య, పరాపరాతి రహస్య అనేవారు యోగ్యులు. ఇవన్నీ మనకి ఖడ్గమాల్లో వస్తాయి పేర్లు. ఉమ్. ఈ యోగ్యుల్లో ఒక్కొక్కరికి మళ్ళీ పరివారాలు ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే ప్రధానంగా 64 కోట్లు. ఒక్కొక్క ఆవరణ చొప్పున ఇంకా ఇలా సంఖ్య ఉంది. ఇలా యోగిని సమూహం అంతా అక్కడ ఉన్నారు. ఇవన్నీ శ్రీచక్రంలో ఏకజాతితో ఉన్న కులము కనుక మొత్తము ఈ 9 ఆవరణలు లేదా 8 ఆవరణలో ఉన్న వారందరిని కలిపి యోగినులు అంటే ఆ కులంతో కూడి ఉన్న తల్లి కులయోగిని అవుతున్నది. కులయోగిని అంటే శ్రీచక్రంలో ఉన్న సమస్త శక్తులతో కూడుకున్న తల్లి. అందుకనే లలితాదేవి యొక్క రూపం అలా ఉంటుంది. ఆవిడే సర్వస్వము అని అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మొత్తం శ్రీచక్రంలో బిందు స్థానం వరకు ఉన్న ఆవరణ దేవతలందరూ చెప్పబడ్డారు. అదే విధంగా సహస్రానికి కింద ఉన్న మొత్తం 6 చక్రాల్లో ఉన్న దేవతలు చెప్పబడుతున్నారు. దీనికి దానికి సమన్వయం ఉంది. ఒకానొక సందర్భంలో శ్రీచక్రాన్ని మన శరీరంలో ఎలా అన్వయించుకోవాలనే దానికి ఇది సహకరిస్తుంది. మనం అందరం చాలా జాగ్రత్తగా వినండి. మనం అందరము శ్రీచక్రం ఉన్న వాళ్ళమే. అందులో ఉన్న శ్రీని తెలుసుకుంటే ప్రతి వారు శ్రీచక్రోపాసలే, ఆ ఉపాసకులే. నా కులంలో శ్రీ ఉండాలని కోరుకోవాలి. మొత్తం నా కుటుంబంలో నా తర్వాత రాబోయే వారసుల్లో శ్రీ ఉండాలని దాని అర్థం కాదు, కాదని కూడా కాదు. నా ఇంట్లో నా వంశంలో కులం ఉండాలని కోరుకుంటే తప్పేం లేదు. కానీ పరమార్థం ఒకటి ఉంది కదా, కులం అనగా స్వయం వాసయమే కులే. అంటే నా చుట్టూ ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ స్వామివారు చెప్పినది, మనం గాయత్రి ఉపాసన చేస్తున్నాం, లలితా సహస్రనామ ఉపాసన చేస్తున్నాము. మన ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది చేయట్లేదు, అయినా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. నేను ఏదైతే ఆనందాన్ని పొందుతున్నానో నా నా ఫ్యామిలీ సభ్యులు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది, నా ఫ్రెండ్స్ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం అనుకోండి, మెల్లగా వాళ్ళకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఏదైనా ఏదైనా మాదిరిగా ఆ లేడీస్ కి ఉండే గొప్ప విషయం ఏంటంటే ఉపాసన ద్వారా తల్లితో ఉన్నన్ని రోజులు వారు చేసే ఉపాసన గాని పూజలు గాని తల్లి యొక్క కుటుంబానికి హెల్ప్ చేస్తాయి. పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మీరు చేసే ఆ ఉపాసన బలము వల్ల అత్తవారింటికి తల్లి వారింటికి ఇద్దరికి ఆ ఆ ఆ ఉపాసన బలం అందుతుంది ఖచ్చితంగా. ఆ లేడీస్ కి ఉండే ఆ గొప్ప వరం అది. ఆమ్, అంటే ఒక కొత్త ఫ్యామిలీకి కూడా ఇంకా ఆ ఫ్యామిలీలో రాబోయే జనరేషన్ కి మీరు లీడర్ గా ఎంటర్ అయ్యారు కాబట్టి రాబోయే జనరేషన్ అందరికీ మీరు ఒక మంచి రూట్ చూపించినట్టుగా ఉంటారు. అలా అర్థం చేసుకోవచ్చు మనం. 96 ఓకే. అకుల, శ్రీ అకులాయై నమః. మళ్ళీ వెళ్తున్నాం కదా. అకుల అంటే సహస్రార స్థానం అని చెప్పుకున్నాం. కులం అంటే మనము మూలాధార చక్ర నుంచి ఆజ్ఞా వరకు కులము. అకులం అంటే సహస్రార స్థానం. అంతేగాని కులాచారాన్ని పాటిస్తే ఎప్పటికైనా కులాతీత స్థితికి వెళ్తారు. కౌలిని కులయోగిని నామాలకు కాళీ తంత్రం అనే తంత్ర శాస్త్రంలో అద్భుతమైన వేదాంత సమన్వయం చేయబడి ఉంది. కులం అంటే అనేకము యొక్క సమూహము, అకులం అంటే ఏకము. ఏకత్వం అంటే పరమాత్మ, అనేకత్వం అంటే ప్రపంచం, అనేక రకాల ఉపాధులు. ఈ అనేకం అంతా ప్రపంచానిదే, పరమాత్మ మాత్రం ఏకం అద్వితీయం బ్రహ్మ. ఇప్పుడు ఏకం అద్వితీయం బ్రహ్మ ఒక మంత్రంలాగా చేసుకోవచ్చు. ఈ రోజు మనము అదొక మాల చేద్దాం. ఓం శ్రీ ఏకం అద్వితీయం బ్రహ్మ ఏ నమః. ఓం శ్రీ ఏకం అద్వితీయం బ్రహ్మాయై నమః. ఓం శ్రీ ఏకం అద్వితీయం బ్రహ్మాయై నమః. అంటే అర్థం ఏంటంటే పరమాత్మ యొక్క ఏకత్వము మొత్తము ప్రపంచమంతా ఉన్నది. పరమాత్మయే బ్రహ్మము. బ్రహ్మస్థితి నుంచి మనందరం వచ్చాము, అక్కడికే మనం లింకప్ అయి ఉంటాము అని అనుకోవచ్చు. కులము అకులము పరమాత్మ కులం. మనం కులంలో ఉన్నాము, అకులంలో లేమని ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే మనం కులం ప్రకారమే చేస్తున్నాం, మనం షట్చక్ర జాగ్రత్త చేస్తున్నాం, ఇంకా సహస్రారం దగ్గరికి చేరుకోలేదు. సహస్రారం దగ్గర చేరుకుంటే మాత్రం ఇలా ఉండం ఖచ్చితంగా. చాలా మన ద్వారా ఎన్నో దివ్యమైన విషయాలు చెప్పబడుతుంటాయి. కొన్ని వేల మందికి మనం డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాము.
సహస్రారం దగ్గర చేరుకున్న వాళ్ళని మనం చెప్పుకున్నాం కదా, శ్రీ 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 చంద్రశేఖర సరేంద్ర సరస్వతి. కాబట్టి మనము కులంలోనే ఉన్నామని అర్థం చేసుకుందాం. కులంలో ఉన్న మనము ఆ కులాంగాన్ని తెలుసుకోవాలి. ఆ అంటే ఈ ప్రపంచంలో ఈ శరీరం అనేకమైన దానిలో చైతన్య రూపంగా అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారిని తెలుసుకుంటూ వెళ్తే కులం నుండి అకులానికి వెళ్ళగలరు. శరీరమే కులము, ఆత్మయే అకులం అన్నది కాళికా తంత్రం. మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ఆత్మ సెల్ఫ్ రియలైజేషన్ అయిందో వాళ్ళకి ఆ ఇంకా సాధన అనేది అవసరం ఉండదు, కానీ సాధన చేస్తూ ఉంటారు. అలా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. కాళికా తంత్రంలో ఈ సమన్వయం ఉన్నదట. అకులం అంటే సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సహస్రారం దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి ఎప్పుడైతే ఆ లైట్ ని ఆ చూసి ఆ అకులంలో ఉండే శక్తిని మనం ఆ, సంపూర్ణంగా తెలుసుకుంటామో అప్పుడు అక్కడ మనకి సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది. మన యొక్క ఆత్మ యొక్క చేతనత్వం అర్థం అవుతుంది. అప్పుడు ఈ కులము అకులము రెండు అవుతాయి. అది మనకి ఈ కులాంగనాయనమ కులాంతస్థ శ్రీ అకులాయనమ ఈ మంత్రాల యొక్క అర్థం అది అని అర్థం చేసుకోండి. శరీర కులం నుండి ఆత్మ అనే అకులాన్ని చేరాలని కాళీ తంత్రం చాలా అద్భుతంగా చెప్పింది. మొత్తానికి కుండలిని యోగా అని పేరు పెట్టినా, మంత్రోపాసన అని పేరు పెట్టినా, దేవతా పూజ అని పేరు పెట్టినా, ప్రాథమిక దశలో ఇవన్నీ ఉపాసనలు అని చెప్పబడతాయి. పరమార్థ దశలో ఇవన్నీ ఉపనిషత్తులుగా పర్యవేక్షిస్తాయి. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు భగవద్గీతకి ఎన్ని కమెంట్రీస్ ఉన్నాయి? కొన్ని వేల కమెంట్రీస్ ఉన్నాయి, కానీ శ్లోకం ఒకటే, అర్థం ఒకటే. కానీ దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో అర్థం చేసుకొని ఒక్కొక్క ప్రకారం అర్థం చేసుకుంటారు. కాబట్టి మనకి ముందుగా మనం చేసే భగవద్గీతను చదివేటప్పుడు అది ఉపాసన. భగవద్గీత మనకి అర్థమయ్యి దాన్ని యాక్షన్ లో పెట్టి అలా జీవించినప్పుడు అది ఉపనిషత్తుగా మారుతుంది. ఒక కొత్త ఒరవడిగా మారుతుంది, ఒక కొత్త ఆ అర్థంగా మారుతుంది. అప్పుడు మనం భగవద్గీతని యాక్షన్ లో పెట్టి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ భగవద్గీత నేర్పిస్తూ ఆ వాళ్ళతో పాటు మమేకమై వాటిని చేస్తున్నప్పుడు మనం చేసే ఏ పనులు అయితే ఉన్నాయో వాటిని మనము ఒక ఉపనిషత్తుగా రాయొచ్చు. అదే గాయత్రి ఉపనిషత్తు. గాయత్రి మంత్రం కూడా అలాగే, గాయత్రి ఉపనిషత్తు కూడా అలాగే. గాయత్రి మంత్రం చెప్పబడింది, ఆ గాయత్రి మంత్రాన్ని నలుగురికి చెప్పారు, నలుగురికి చెప్పినప్పుడు వాళ్ళు చేశారు. ఋషులందరూ గాయత్రి మంత్రాన్ని దించారు. ఆ ఋషులు గాయత్రి మంత్రాన్ని వాళ్ళు ప్రాక్టీస్ లో పెట్టారు. ఆ తర్వాత ఆ ప్రాక్టీస్ లో పెట్టి నలుగురికి ఆ మంత్రాన్ని చేర్చారు. ఎప్పుడైతే ఈ నలుగురు చేసిన పనులు, వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళకి వచ్చిన ఆ దివ్య జ్ఞానము ఇవన్నీ కలిపి గాయత్రి ఉపనిషత్తుగా తయారైంది. అలా మనం అర్థం చేసుకోవచ్చు. సో అకుల అనే నామం వచ్చేటప్పటికల్లా ఈ కులములకి చైతన్యం ఇస్తూ కులానికి అతీతంగా ఉన్న ఏకస్వరూపిణి అని ఒక అర్థం. సహస్ర స్థానంలో ఉన్నది అకుల. అకుల అయినది ఎలా ఉంటుంది? అకుల సమయాంతస్థ సమయాచార తత్పర, ఈ మూడు నామాలకి ఒక సంబంధం ఉంది. కాబట్టి సమయాంతస్థ శ్రీ సమయాంతస్థాయే నమః. అకులంలో ఉన్న అమ్మవారు సమయ రూపంలో ఉంటుంది. సమయం అంటే టైం. కాళికాదేవి టైం. మహాకాల్ అంటాం కదా, జై మహాకాల్ అంటాం కదా, అలాగే మహాకాల్ మహాకాళి, మేల్ ఎనర్జీ ఫిమేల్ ఎనర్జీ. కనుక సమయాంతస్థ అంటే అదే సమత్వం యొక్క స్థితిని సమయము అంటారు. ఇంకొక అర్థం ఇస్తున్నారు ఇక్కడ, సమత్వము. సమత్వం యోగ ఉచ్యతే అంటే మనకి మనం సాధనలో చేస్తూ తురియ స్థితికి యోగ స్థితికి వెళ్ళినప్పుడు, మనం ఒక రకమైన సాధనలో ముందుకు వెళ్ళినప్పుడు, ఉపాసనలో ముందుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? మనలో ఒక స్తబ్దత వస్తుంది, ఒక నిశ్శబ్దం వస్తుంది, ఒక రకమైన ట్రాంక్విలిటీ అంటారు, ఒక రకమైన సైలెన్స్ వస్తుంది. అప్పుడు మనల్ని చూడంగానే అందరికి అర్థమైపోతుంది ఇతను యోగంలో ఉన్నారు. కాబట్టే మనం ఇతనితో మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఇతని ఎటువంటి విషయాలు కూడా ఇతన్ని ఇబ్బంది పెట్టవు. అన్నిటినీ సమంగానే ట్రీట్ చేస్తారు. మంచిని సమంగానే ట్రీట్ చేస్తారు, చెడుని సమంగానే ట్రీట్ చేస్తారు. మంచి విషయాలు జరిగినప్పుడు ఆహా ఓహో నేను మంచి చేశాను అని అన్నాడు. చెడు విషయాలు జరిగినప్పుడు అయ్యో నేను ప్రపంచంలో నా అంత దురదృష్టవంతురాలు ఇంకొకళ్ళు లేరు అని అన్నారు.
అన్నిటినీ సమంగా చూడటమే ఈ శ్రీ సమయాంతస్థాయే నమః. ఈ ఈ మంత్రం చేసినప్పుడు అమ్మా మాకు కూడా అటువంటి సమ సమత్వ సిద్ధి ఇవ్వమ్మా అనుకుంటాం. కులం శక్తి రీతి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే. అకులం శివస్థానం, కులం శక్తి స్థానం. ఇలాగా మనకి కులాంగన వెళ్ళి అకులంలో శివుని కలిసింది. ఈ రెండు కలిస్తే సమం. సమం అంటే రెండిటి యొక్క సామరస్యం. ఈ రెండు సమస్థానంలో కలిసిపోయాయి. ఇప్పుడు శివశక్తులు ఏకమైపోయినాయి. ఈ స్థితిలో సహస్రాలలో భాషిస్తుంది కనుక సమయాంతస్థ. కాబట్టి సమయాచారము అంటే శివభక్తుల కలయిక, శివశక్తుల కలయిక అని అర్థం చేసుకోండి. ఇది అనేక రకాలుగా మొదటి నుంచి తెలుసుకుంటాం. శక్తి అంటే ప్రపంచం అంతా వ్యాపించి ఉన్న చైతన్యం, అది అందరికీ అనుభవం. ఈ చైతన్యానికి మూలమైన వాడు పరమాత్మ, అతడు శివుడు. ఈ రెండిటికి లింకు ఏదైతే ఉన్నదో అదే ఈన్ నుండి యాంగ్ అనండి, మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ అనండి, అర్ధనారీశ్వర తత్వం అనుకోండి. మనకి అనుభూతి వచ్చే వరకు వాటిని అలా రెండుగానే చూస్తాం. ఎప్పుడైతే మనకి అనుభూతి వచ్చిందో రెండు ఒకటే అని మనకు అర్థం అవుతుంది. అర్థం అవటం ఇంపార్టెంట్, తెలుసుకోవడం ఒకటి. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. అది అర్థం చేసుకోండి. ఈశ్వరుని విస్మరించకుండా ప్రపంచాన్ని చూడగలిగే ఒక పెద్ద సమయాచారం. సర్వం బ్రహ్మమయం జగత్, మొత్తము ప్రపంచం అంతా భగవంతుడే ఉన్నాడు అనేది మనం ప్రాక్టీస్ లో పెట్టుకుంటే చాలా కష్టమే. అది యాక్షన్ లో పెట్టడం అనేది అందరిలో, అంటే తల్లిలోను, తండ్రిలోను, పిల్లల్లోను, ఫ్రెండ్స్ లోను, కొలీగ్స్ లోను, అందరిలో భగవంతుడు చూడాలి. కానీ మనకి ఒక ఒక పని మీద ఎక్స్పీరియన్స్ ఉంది, అవతల వ్యక్తి ఆ పనిలో ఎక్స్పీరియన్స్ లేదు. అతను తప్పులు చేశాడు, ఆహా ఇతను తప్పు చేశాడు అయినా ఇతనిలో భగవంతుడు ఉన్నాడు, మనం ఏం చెప్పక్కర్లేదు అని అనుకున్నాం అనుకోండి, అది తప్పు. ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నారు, అది అర్థం చేసుకోండి చాలు. ఇక్కడ సామ్యాలు అని చెప్తున్నారు ఒకటి, అది అర్థం చేసుకోండి. సమయము అంటే సామ్యము. ఈ సామ్యములు ఎన్ని రకాలు ఉన్నాయో చూడాలి. ఒకటి అనుష్ఠాన సామ్యము, రెండవది అధిష్టాన సామ్యము, మూడవది రూప సామ్యము, నాలుగవది నామ సామ్యము, ఐదవది అవస్థా సామ్యము. ఇవి సమయాలు. ఈ పంచవిధ సామ్యాలు కలిసి ఉపాసన చేస్తే అది సమయాచారం. మంత్రం చేస్తున్నప్పుడు కూడా స్పృహ ఉండాలి, అది అర్థం చేసుకోండి. మంత్రం చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం అలా చేసుకుంటూ ఏదో ధ్యాసలోకి వెళ్ళిపోతాం, కానీ స్పృహ ఉండాలి. ఊరికినే అక్షరాలు వల్లి వేస్తే లాభం లేదు, ఎప్పటికీ జడంగా మిగిలిపోతుంది. చైతన్యం తెచ్చుకోవాలి. ఆ చైతన్యానికి లలితా సహస్రనామం సహకరించాలి. మంత్రం చేసినా, యంత్రం చేసినా, పూజ చేసినా వారిద్దరిని మర్చిపోరాదు. హైగ్రీవ స్వామి వారు లలితా త్రిశతి అంతా చెప్పి శ్రీచక్రం గురించి చెప్తూ త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అన్నారు. శ్రీచక్రంలో త్రికోణాలన్నీ శక్తి స్వరూపాలు, బిందువులన్నీ శివ స్వరూపాలు. లలితా సహస్రనామం చేస్తున్నాం కాబట్టి లలితాదేవి మాత్రమే కాకుండా పరబ్రహ్మ అయిన శివుని కూడా మనము గుర్తుంచుకోవాలి. అమ్మవారి మూలాధారంలోంచి బయలుదేరి వాళ్ళ భర్త ఇంటికి వెళ్తుంది అంటే అక్కడికి వెళ్ళి అక్కడ రిలాక్స్ అవుతుంది, అక్కడ ఉండిపోతుంది. కాబట్టి ఈ శివుడు శక్తి ఇద్దరిని మనం అర్థం చేసుకోవాలి. ఆ శివశక్తులే మళ్ళీ పరమేశ్వరుడు పార్వతిగా వచ్చారు, విష్ణువు లక్ష్మిగా వచ్చారు, బ్రహ్మ సరస్వతిగా వచ్చారు, సప్త ఋషులుగా వచ్చారు, ఆ తర్వాత దేవతలుగా వచ్చారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సౌందర్యలహరిలో శంకరులు చెప్పిన భావాన్ని మననం చేసుకుంటే చాలు. ఎదురుగా కామాక్షి దేవిని చూస్తుంటే శివుడు ఎక్కడున్నాడని వెతకక్కర్లేదు, ఆవిడలోనే ఉన్నాడు. అమ్మా ఏమంటున్నాడు ఆయన? అమ్మా నీలోనే శివుడు ఉన్నాడు. లేకపోతే ఆ చంద్రలేఖ, ఆ మూడు కళ్ళు, ఇవి మా అయ్యగారి లక్షణాలు కదా, నీలో ఎందుకు వచ్చింది చంద్రలేఖ? మూడో మూడో ఒక కన్ను మా అయ్యగారివి, నీలో ఎందుకు వచ్చింది? కాబట్టి నీలోనే అన్ని ఉన్నాయి. కాబట్టి మన దక్షిణామూర్తి స్వరూపం కూడా శివశక్తుల కలయికే. అర్ధనారీశ్వర తత్వం అన్నా, దక్షిణామూర్తి తత్వం అన్నా, లలితాదేవి అన్నా శివశక్తుల కలయిక. ఇద్దరిలో చూస్తున్నాను తల్లి అని సౌందర్యలహరిలో చెప్తున్నాడు. కొన్ని అయ్యవారి అందాము అంటే ఆ ఎర్రదనము, ఆ వక్షస్థలం అంతా స్త్రీతత్వము, అది అమ్మవారు. ఈ రెండు కలిసి నువ్వే అని అర్థం చేస్తున్నారు. అంతేకాదు వారు విడివిడిగా పక్క పక్కన ఉన్న ఇద్దరు రూపాలు ఒకేలా ఉంటాయి. నామసామ్యము అంటే ఏంటంటే ఇక్కడ శివ శివ, శంకర శాంకరి,
రుద్ర రుద్రాణి, భవ భవాని, మృడ మృడాని. నామాల్లో ఉండే డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అధిష్టాన సామ్యము. శివుని ఆరాధించాలంటే లింగము, శక్తిని ఆరాధించాలంటే శ్రీచక్రము, రెండు ఒకటే. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. శివలింగము ఇంపార్టెంటే, శ్రీచక్రము ఇంపార్టెంటే. శివశక్తోశ్చ మేళనం లింగముచ్యతే. శివలింగము అంటేనే వారి ఉభయుల రూపము. పానవట్టం అమ్మవారు, లింగం శివుడు, అది అర్థం చేసుకోవాలి. ఆ పైకి ఉన్నది అది శివుడు, కింద పానవట్టం అమ్మవారు. ఇదంతా మనకు తెలిసిందే కాబట్టి శివలింగంలో ఇద్దరు ఉన్నారు. అలాగే శ్రీచక్రంలో బిందు రూపంలో శివుడు ఉన్నాడు, ఈ కోణాల్లో అమ్మవారి రూపం ఉన్నది. లేదు, బిందు రూపంలో అమ్మవారు ఉన్నారు, మిగతా చోటంతా శివశక్తి స్వరూపం, శివ స్వరూపము. అలా అయినా అర్థం చేసుకోవచ్చు. శ్రీచక్రం అంటే బిందువులన్నీ శివుడైతే త్రికోణములన్నీ అమ్మవారు, అలా అర్థం చేసుకోవచ్చు. తర్వాత అనుష్ఠాన సామ్యము. మనం చేసే పూజల్లో కూడా మనము ఈ మేలు ఫిమేల్ ని సమానంగా చేసుకోవాలని చెప్తున్నారు. అనుష్ఠానం పంచకృత్యములైన సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ, ఈ పనులన్నీ శక్తే చేస్తుంది కాబట్టి వారిద్దరు కలిసే ఉంటారు. కాబట్టి శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేదు. కాబట్టి అర్ధనారీశ్వర స్వరూపం అన్న శివ స్వరూపం అన్నా శక్తి స్వరూపం అన్నా దక్షిణామూర్తి తత్వం ఉన్న ఒకటే. కాబట్టి అర్ధనారీశ్వర స్వరూపమే శ్రీచక్ర స్వరూపము. శివశక్తుల ఏకత్వాన్ని మనం కృత్యస్వామంలో చూడాలి. సృష్టి స్థితి రెండు కూడా అమ్మవారి పనులు. మరి మరి రిపీటెడ్ గా చెప్తున్నారు, మేము చికాకు పడకుండా మనము. ఎందుకంటే మన బుర్రలోకి ఇది బాగా ఆ, బాగా ఇంప్రెస్ అవ్వాలి. అందుకనే ఏంట్రా బాబు ఇన్నిసార్లు చెప్తున్నారు, ఇన్నిసార్లు రాస్తున్నాడు. గత 10 పేజీల్లో కనీసము ఒక 30-40 సార్లు చెప్పుంటారు. శివుడు శక్తి ఒకటే, శివుడు శక్తి ఒకటే, అలాగే చూడండి అని. మనకి అన్ని సార్లు చెప్తున్నారు కాబట్టి ఏదో అర్థం ఉండుంటుంది. దాన్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకుందాం. ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ నమశివాయ చ నమశివాయ అన్నారు శంకర భగవత్పాదుల వారు. సృష్టిన్ సృష్టిన్ముఖలాస్యకాయై, ఆవిడ ఆ సృష్టి అంతా జాగ్రత్తగా జరిగేట్టు చూస్తుంది. సృష్టి స్థితులు ఆవిడ పనులు, సంహారం తిరోధానం ఆయన పనులు. అయితే ఈవిడ ఆ రెండు పనులు చేస్తున్నప్పుడు ఆయన సంహరించకపోతే చేయలేదు, అక్కడి నుండి సహకారం అందిస్తాడు. అలాగే శివుడు శివుడు చేసే పనులకి ఆవిడ హెల్ప్ ఉంటుంది, ఆవిడ చేసే పనులకి శివుడు హెల్ప్ ఉంటుంది. కాబట్టి సంహార తిరోధానాలు ఆయన పనులు, సృష్టి స్థితులు ఆవిడ పనులు. తర్వాత అవస్థా సామ్యం. అవస్థా సామ్యం అంటే ఎవరు ఏ ఏ స్థితుల్లో ఉంటారో వివిధాలైన రూపాలతో వివిధ అవతారాలతో గాని వచ్చినప్పుడు ఇద్దరు ఒకరికి ఒకరు తగ్గినట్లుగా ఉంటారు. కామేశ్వరిగా రాగానే కామేశ్వరుడై అదే అవతారం కనిపిస్తారు. మనకి అమ్మవారి స్వరూపాలు చాలా ఉంటాయి కాబట్టి ప్రతి స్వరూపం వచ్చినప్పుడు ఆ శివుడు కూడా ఆ సుందరేశన్ సుందర అలా కూడా వస్తారు. కామేశ్వరుడు కామేశ్వరుడుగా వస్తారు. ఆ మీనాక్షి సుందరేశన్ గా వస్తారు. ఎలా వచ్చినా శివుడు కూడా ఆవిడకి తోడుగా ఒక రూపం తీసుకుంటారు, అది అర్థం చేసుకోండి. సమయాచార తత్వర, శ్రీ సమయాచార తత్వరాయ నమః. సమయాచార పరులు ఎవరో వారి పట్ల అమ్మ ప్రీతి కలిగి ఉంటుంది. కాబట్టి టైం టేబుల్ ప్రకారం మనం కనుక జీవిస్తే అమ్మవారికి చాలా ఇష్టంట. శ్రీ విద్య ఉపాసకులకి సమయునులు అని పేరుంది, సామయికులు అని కూడా వ్యవహారం. సమయనాం అని శంకరులు సౌందర్యలహరిలో కూడా వివరిస్తారు. సమయం అంటే శివశక్తుల ఏకత్వం, ఏకత్వ స్థితిగా సహస్రాలలో ఉంటుంది కనుక సమయాంతస్థ. మనం చాలా సార్లు చక్కగా సమయం ప్రకారం ఎవరైనా టైం ప్రకారం చేస్తుంటే మనకి చాలా ముచ్చటేస్తుంది. మనకి జపాను చైనా వీళ్ళు ఆ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ని ఎలాగ వాళ్ళు మేనేజ్ చేస్తారు, సమయం ఒక్క సెకండ్ కూడా వాళ్ళు మిస్ అవ్వరు అనేది వీడియోలో చూసినప్పుడు చక్కగా ముచ్చటగా అనిపిస్తుంది. మనం కూడా అలాగే టైం టేబుల్ ప్రకారం జీవించాలి అనిపిస్తుంది. వాళ్ళని ఆదర్శంగా పెట్టుకొని టైం టేబుల్ ప్రకారం జీవిస్తే అమ్మవారు మనకి చాలా బాగుంటుంది, అమ్మవారు మంచి ఇస్తుంది. కొందరు సమయాచారాన్ని దక్షిణాచారంగా వర్ణిస్తారు. వేద పద్ధతిలో సాగితే దక్షిణాచారం, వేదానికి విరుద్ధంగా సాగితే వామాచారం. వామాచారం గొప్పదా దక్షిణాచారం గొప్పదా అనేది వారి వారి సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. అలాగే
ఎవరు ఆపస్తంభ సూత్రాలు రచించేటప్పుడు ఆపస్తంభుడు వైదిక సంప్రదాయాన్ని చెప్తున్నానంటూ అక్కడ సమయాచారం అనే మాటను వాడారు. అధాత సామయాచారికానస్మాన్ ధర్మాన్ వ్యాఖ్యాస్యామః అన్నారట. వేద మార్గంతో వచ్చేవన్నీ సమయాచారములే. సమయాచార తత్పర అంటే వైదిక మార్గాల ద్వారా ఆరాధన చేసే సాత్వికుల పట్ల తత్పర ఆసక్తి కలది. అది మనం అర్థం చేసుకోండి. సమయాచారంలో కూడా రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి బాహ్యము, ఒకటి అభ్యంతరము. సాధన బహిర్యాగ అంతర్యాగాలు కూడా ఉంటాయి. సాధన మనం మామూలుగా మంత్ర జపం అది చేస్తుంటాము. అంతర్యాగన అంటే జపము జ్ఞానము చేస్తుంటాము. అది కూడా అర్థం చేసుకోండి. ఆ రెండు కూడా. ఇంకా కొంచెము బాగా చూసుకునే వాళ్ళంటే ఆ క్రియాయోగంలో వీళ్ళు శ్వాసని లోపలికి పీల్చినప్పుడు ఆ శ్వాసని మొత్తం శరీరం మొత్తం పైనుంచి కింద దాకా చూసుకుంటూ వెళ్ళి మళ్ళీ బయటకు వస్తారు. తర్వాత ఇడ పింగళ సుషుమ్న కూడా మన శ్వాసని పీల్చుకునేటప్పుడు ఆ శ్వాస పైనుంచి కింద దాకా వెళ్ళటము, మళ్ళీ ఇలా పక్కకి తిరిగి మళ్ళీ అలా తిరగటము, అలా కూడా చూస్తారు. అది అంతర్యాగ సాధన. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. రెండు కలవాలి. బాహ్యం మానేయమని చెప్పడం కాదు, బాహ్యము ఉండాలి, లోపల కూడా ఉండాలి. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలవవే మనస అంటాడు అన్నమయ్య. శ్రీ విద్య సంప్రదాయంలో కూడా కాదు, ఏ ఉపాసనా సంప్రదాయంలో అయినా ఇదే పద్ధతి. విష్ణు ఉపాసనైనా, శివోపాసనైనా, శక్తి ఉపాసనైనా, సూర్యోపాసనైనా అన్ని కలిపి ఒకే మతంగా ఏ దేవతా భక్తులు కూడా తగ్గట్టుగా చేసుకోవచ్చు. బహిర్యాగ అంతర్యాగాలు రెండూ కావాలి. అంతర్యాగం మళ్ళీ మూడు విధాలుగా ఉంటుంది. ఏది? అంతర, అంతరతర, అంతరతమ. ఒకరింట్లోకి మనం వెళ్ళాలంటే కొందరికి మొదటి ప్రాంగణం వరకే ప్రవేశం. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? డ్రాయింగ్ రూమ్ లో కూర్చోబెడతాం. కొంచెం బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లోకి రాగానే అన్ని ఒక రౌండ్ చూసి వస్తారు. వంటగదిలోకి వెళ్తారా, చుట్టుపక్కల చూస్తారు. మొదటిసారి వచ్చినా రెండోసారి వచ్చినా మనం ఆ, మనం చెప్తాము మన ఇంటికి వచ్చినట్టే ఉండండి అన్నట్టే వాళ్ళంతా ఒక రౌండ్ కొట్టేసి ఏమన్నా కొత్తగా ఏమన్నా, అరే కొత్తగా రిఫ్రిజిరేటర్ కొన్నారా, బాగుంది, కొత్తగా డెకరేషన్ పెట్టారా, బాగుంది అని బాగా దగ్గర వాళ్ళు అనుకుంటారు కదా. అలాగా మనకి కూడా ఈ అంతర్యాగంలో కూడా స్టెప్స్ ఉన్నాయంట. అది అర్థం చేసుకోండి. అది చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. కొందరికి లోపల గదుల వరకు ప్రవేశం, అలాగే అంతరతర, అంతరతమ, ఇంకా లోపలికి వెళ్ళగలగాలి, బిందువు దాకా వెళ్ళాలి. అది అర్థం చేసుకోండి. ఇప్పటి నుండి చెప్పబడుతున్నది అంతర్యాగ క్రమమే. ఇప్పుడు సమయాంతస్థ అన్నప్పుడు అంతర అనే పద్ధతిని చూపిస్తున్నారు. హృదయం నందు శ్రీచక్ర భావన చేయగలిగితే ఇది ఒక సాధన. హృదయం నందు శ్రీచక్ర భావన చేయగలిగితే అక్కడ ఆరాధన చేయగలిగితే దాన్ని సమయాచారం అంటారు. దహర చక్రమునందు శ్రీయంత్రాన్ని భావన చేస్తూ, అంటే అమ్మవారి స్వరూపాన్ని భావన చేస్తూ ఆరాధన చేస్తే అది సమయాచారం. ఇది అంతర. తర్వాతది అంతరతర. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని. ఇది అంతరతర ఉపాసన. హృదయంలో శ్రీచక్రము, బయట ఆకాశ దహర చక్రం అంటే బయట, లోపలంటే హృదయం. హృదయంలో ఉండే శ్రీచక్రమే బయట కూడా ఉన్నది అని గనక మనకి అనుభూతి కలిగితే అది శ్రీచక్రంలో చివరి విద్య అని మనకు తెలుస్తుంది. శ్రీ మూలాధారైక నిలయాయ నమః. కుండలిని శక్తికి ప్రధాన స్థానము మూలాధారము. కుండలిని అనే గృహప్రవేశం అమ్మవారు ఎలా చేసి ప్రవేశిస్తుందో ముందు నామాల్లో చెప్పుకున్నాము. మూలాధారం నుంచి బయలుదేరుతుంది, ఒక్కొక్క చోటికి వస్తుంది, ఆగుతుంది, కాసేపు వాళ్ళతో ముచ్చటిస్తుంది, తర్వాత మెల్లగా వాళ్ళ అత్తవారింటికి వెళ్తుంది, అయ్యగారి దగ్గరికి వెళ్తుంది, శాస్త్రాలలోకి వెళ్తుంది అని మనం ముందు చెప్పుకున్నాం కదా. అలాగే తత్సృష్ట్వా తదేవ అనుప్రావసిత్. బ్రహ్మరంధ్రం నుండి ఒక్కసారి మూలాధారం దాకా ప్రసరించి అక్కడ గూడు కట్టుకున్న శక్తి క్రమంగా ప్రాణలోపంలోంచి హృదయ నాడికి వస్తుంది. ప్రతి వాళ్ళు ఆ హృదయ నాడి నుండి క్రమంగా అన్ని నాడులకు ప్రసరింపబడుతూ వెళ్తుంటుంది. ఏం జరిగింది ఇక్కడ?
మూలాధారంలోంచి కుండలిని శక్తి మెల్లగా జాగ్రత్తమై సహస్రారంలోకి వెళ్తుంది. సహస్రారంలో ఉండే చంద్రమండలంలో కలిసి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, కలిసి అక్కడి నుంచి వచ్చిన అమృతము హృదయం దగ్గరికి వస్తుంది. ఆ హృదయం దగ్గర నుంచి ఆ బ్లడ్ పంపింగ్ ఉంటుంది కదా, అన్ని నాడుల్లోకి అన్ని నర్వస్ సిస్టమ్ లోకి బ్లడ్ పంపింగ్ ఎలా అవుతుందో, ఆ హృదయం దగ్గర నుంచి మొత్తము అన్ని నాడుల్లోకి శిరస్సు నుంచి పాదాల వరకు అన్ని నాడులు 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడులకి సపోర్టింగ్ గా నర్వస్ సిస్టమ్ ఉంటుంది. కొన్ని వేల లక్షల మైల్స్ ఆ నర్వస్ సిస్టమ్ ఉంటాయి. మనలో నరాలన్నీ లైన్ గా పెడితే కొన్ని వందల మైల్స్ కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి వాటన్నిటిలో ప్రవహించే ఈ రక్తమే అమృతం లాగా మారి తిరుగుతూ ఉంటుంది. అది మనము అర్థం చేసుకోవాలి. మూలాధారైక నిలయ కుండలిని మూలాధారంలో ఉన్నప్పుడే క్రిందికే ప్రవహిస్తూ ఉంటుంది. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. ఈ కింద ఉన్న కుండలిని బయలుదేరుతున్నప్పుడు ఎలా పైకి వెళ్తుందో వివరిస్తున్నారు. ఇది సాధన, ఇది అంతరతర సాధన. లలితా త్రిపుర సుందరి కుండలిని అని అంటున్నాం గనక ఆ తల్లి యొక్క రూపం అది. ఆ రూపాన్ని ధ్యానించాలి. మూలాధార ఏక నిలయ అంటే ప్రధానం. మూలాధారాన్ని ప్రధానంగా చేసుకొని ఉన్న తల్లి తల్లి కదిలి ఒక్కొక్క గ్రంథి భేదనం చేస్తుంది. గ్రంథి అంటే ముడి. ఈ ముడి విప్పితే గాని మనకు ఆ పైన ఉన్న స్థితి తెలియదు. కాబట్టి మనకు ఆ నాట్స్ ఉంటాయట, 3 నాట్స్: బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. తాళం తీసేస్తే గాని పెట్టెలో ఉన్నది తెలియదు. అది కీస్ అన్నమాట మనకి. ఈ వెస్టర్నర్స్ ఎలా చెప్తుంటారు, దెర్ ఆర్ 7 కీస్, 7 చక్రాస్, 7 కీస్. ఒక్కొక్కటి మనం మనం గృహం అది ఏదైతే అనుకున్నామో, మజిలీ ఏదైతే అనుకున్నామో, అలాగే ఇక్కడ మనం తాళాలుగా చెప్పబడుతున్నారు ఇక్కడ. యోగ శాస్త్రము గ్రంథి భేదన విద్య అని చెప్తుంది. వేదాంత శాస్త్రం కూడా ఆ మాట చెప్తుంది. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ముండకోపనిషత్తు చెప్తున్న మంత్రం. ఇక్కడ విద్యతే హృదయ గ్రంథి, లోపల ముడులు విడిపోవాలి. పరమాత్మ అనుగ్రహం కలిగితే అప్పుడు ముడులు విడిపోతాయి. దానికి మన దృష్టి పరమాత్మ వైపు వెళ్ళాలి, పరమాత్మ దృష్టి మన వైపు పడాలి. పిల్లవాడు అమ్మా అని తల్లి వైపు నడుస్తూ ఉంటే అప్పుడు తల్లి పిల్లవాడిని చూస్తుంది. కాబట్టి మన దృష్టి గనక అమ్మవారి వైపు కనుక ఉంటే నిరంతరము అమ్మవారే మన వైపు దృష్టి సారించి మనలో అన్ని రకాలైన విషయాలు యాక్టివ్ చేస్తాయి. అది అర్థం చేసుకోండి. 9 minutes లో క్లోజ్ అవుతుంది. ఇక్కడితో మనకి కరెక్ట్ గా 99 కంప్లీట్ అయిపోతాయి. కుండల్ని అంటే చిన్న ఉదాహరణతో చూద్దాం అంటున్నారు. ఇంతవరకు ప్రపంచం వైపు తిరుగుతూ ఉన్నాం. ప్రపంచంలో వస్తువులను సేకరించుకోవడం, ఇక్కడ ఎలా సుఖపడదాం అంటే ఒక ఇల్లు, ఒక వెహికల్, ఒక ఏసీ, లేదు ఒక కారు కొనుక్కున్నాం. ఇలా ఎన్ని చేసుకున్నా ప్రపంచం వైపు తిరగడం ఇన్నాళ్ళు తిరిగాం. ఇప్పుడు ఒక్కసారి మనం పరమాత్మ వైపు తిరుగుదాం అంటున్నారు ఇక్కడ. పరమాత్మ వైపు తిరగటం, ఎప్పుడు లలిత ధ్యానంలో ఉండటం అనేది మనం ఎప్పుడైతే జరిగామో ఒక్కసారి కుండల్ని యాక్టివేట్ అవుతుందట, వెనక్కి తిరుగుతుందట. ఇప్పటివరకు ఓకే చేశాము, బాగానే ఉంది, అన్ని అచీవ్ చేసేసాము, ఇక బాధ్యతలన్నీ అయిపోయినాయి, బాధ్యతలన్నీ వాటి పాటికి అవి అవుతూ ఉంటాయి అని కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి మనము ఇలా స్పెషల్ గా లలితా సహస్రనామం యొక్క వివరాలు నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం ఆల్రెడీ తిరిగినట్టే. ఎవరైతే వారి ప్రజ్ఞని భగవంతుని వైపు తిరగడం మొదలు పెట్టారో 100% కుండలిని జాగడం జరుగుతుంది. వారికి కుండలిని అని జరిగినట్టు కూడా తెలియకపోవచ్చు, కానీ జరుగుతుంది. జప రూపంలో, భక్తి రూపంలో, జ్ఞాన రూపంలో నిరంతరం చింతన చేస్తుంటే క్రమక్రమంగా మనకి ఈ విషయాల నుంచి డైవర్ట్ అవుతాం అనమాట. కుండల్ని అనబడే అంతరిక్ష నౌక మొదట విడిచి వెళ్తున్న గ్రంథి బ్రహ్మ గ్రంథి విభేదిని. ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక 1 hour 1 year దాని మీదే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఇంకా అసలు వేరే ధ్యాసే ఉండదు. మీరు కనుక
ఈ సివిల్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తుంటే వాళ్ళ పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లలు ఉంటారు, అన్ని ఉంటారు. అలా చదువుకుంటూనే ఉంటారు, ప్రాక్టీస్ చేసుకునే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి లక్ష్యము, గోల్ తెలుసు. మన గోల్ కూడా అదే, అమ్మవారే. మన గోల్ కూడా అమ్మవారే. మన గోల్ కూడా కుండలిని జాగరణే. అమ్మవారి యొక్క అనుగ్రహము. మరి కుండలిని జాగరణ అంటే మనకి ఏమన్నా ఇబ్బంది అవుతుందని మీకు అనిపిస్తే, అమ్మవారి యొక్క అనుగ్రహమే మన లక్ష్యము. అమ్మవారి యొక్క కళ్ళల్లో మనం పడటమే మన లక్ష్యము. అదే మన గోలు అని మనం ఎప్పుడైతే మనం గట్టిగా నిశ్చయించుకున్నామో, ఒక్కసారి మనలో ఉన్న కుండల్ని వెనక్కి తిరుగుతుంట అమ్మవారు మన వైపు చూడడం మొదలు పెడతారట. మొదలు పెడితే ఇంక అన్ని యాక్టివ్ గా దాని పని అది చేసుకుంటూ పోతుంది. బ్రహ్మ గ్రంథి విభేదిని, శ్రీ బ్రహ్మ గ్రంథి విభేదిని నమః. ఇది నెక్స్ట్. ఇక్కడితో మనం క్లోజ్ చేసేస్తాము ఈరోజు. రోజు డేట్ 19th మే. గ్రూప్ సెషన్, గ్రూప్ 1 గుర్తుంచుకోండి. 99 నామాలు అయిపోయినాయి. నెక్స్ట్ బ్రహ్మ గ్రంథి విభేదిని, మూలాధారైక నిలయ, శ్రీ మూలాధారైక నిలయాయ నమః అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు మనం చేసుకోవాలనుకున్నది ఏంటి? హోంవర్క్ ఏమన్నా అనుకున్నామా మనం చేద్దామని? ఓం శ్రీ ఏకం అద్వితీయం బ్రహ్మ. వెరీ గుడ్, వెరీ గుడ్, అంతేనండి. వెరీ గుడ్. కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. ఓకే. స్వస్తి ప్రజాభ్యం చెప్పండి. చెప్తాను. ఓం స్వస్తి. చెప్పండి. చెప్పు ప్రతిభ, చెప్పమ్మా. ఓం స్వస్తి అందరం ప్రజాభ్యో కలిసి చెప్తాం పరిపాలయం. గౌరమ్మ. ఓం స్వస్తి ప్రజాభ్యో పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మేష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షత్పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చంతు దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణా సంతు, పుత్రిణా సంతు పౌత్రిణా నిర్ధనా సదనా సంతు, జీవంతు శరదాం శతం. శ్రద్ధ మేధా ఏషా ప్రజ్ఞా విద్యా పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యం ఆరోగ్యం దేహి మే అభ్యవాహనం. ఓం శాంతి 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 శాంతి. అసతో మా సత్యమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, స్వార్థంగమా పరమార్థంగమా, అవ్యవస్థాంగమా సువ్యవస్థాంగమా. ఓం ఏకం అద్వితీయం బ్రహ్మాయే నమః. మళ్ళీ అక్కర్లే, రికార్డింగ్ అక్కర్లేదండి. నేను రాస్తాను, మళ్ళీ విడిగా రాస్తాను.